శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న, అన్నీ తెలిసిన సర్వజ్ఞుడికి అతను తన కుమారుడని తన భార్యచే తయారు చేయబడ్డాడని తెలియదా? అతని తల నరకటం ఎందుకు? అతను సర్వజ్ఞుడు కదా. ఇది వీరు ఎవరి పేర్లు ప్రస్తావించకుండా ఈ ప్రశ్న పంపారు. ఇది శివుడికి సంబంధించినది. శివభగవానుడు వినాయకుడి యొక్క తలను నరకటం జరిగింది. ఇది మనకి బాగా తెలిసిన కదా, ఇంచుమించు అందరికీ ఎక్కడో చోట వినే ఉంటారు. ఎందుకంటే వినాయకుడి యొక్క తల మానవ తలలా ఉండదు, ఏనుగు తలని తెచ్చిపెట్టారు, అది తెలుసు. గణేష నవరాత్రులు జరుగుతూ ఉంటాయి. గణేశుడు విపరీతమైన ప్రాచుర్యంలో ఉన్న దేశం మంది. ఏ మతస్థులకైనా గణేశుడు తెలియకుండా ఉండడు. ఎందుకనంటే గణేశుడిది సహజ మానవ శరీర రూపంలో ఉండదు మూర్తి. వారు అడిగిన ప్రశ్న ఇది. శివభగవానుడు సర్వజ్ఞుడు కదా అంటే, శివభగవానుడి పేరు వారు వాడలేదు. సర్వజ్ఞుడు కదా, ఈ గణేశుణ్ణి తయారు చేసింది పార్వతీదేవి, ఆయన భార్య కదా, మరి ఆయన్ని సర్వజ్ఞుడు అని అంటారు కదా. అంటే అన్నీ తెలిసిన వాడు, అంటే దేవుడు అంటే అన్నీ తెలిసిన వాడనేగా ఏ మతంలో అయినా. అలాంటప్పుడు ఈ వినాయకుడు, ఈ గణేశుడు తన భార్య చేతనే తయారు చేయబడినటువంటి తమ బిడ్డే కదా, ఆ విషయం ఆయనకి తెలియదా? మరి చంపటం ఎందుకు? ఇది వారి ప్రశ్న. అంటే నేను మొదటి నుంచి చెబుతున్నాను, మీరు అర్థం చేసుకోవాల్సింది ఇప్పుడు ఈ నిమిషంలో ఇలా మనం బతుకుతున్న ప్రపంచంలో ఇప్పటి మన పరిస్థితులను బట్టి కాదు. ఎప్పుడైనా గ్రంథాలు, గ్రంథ రచనలు అనేక రకాలుగా ఉంటాయి. వాటిలో తాత్వికత ఉంటుంది. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ అనే కరెంట్ ఉంది, వాడుకుంటున్నాం అందరం, కానీ అది కనపడదు. అది ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. అది శక్తి. దాని పేరు కరెంట్. కరెంట్ అంటే ఏంటి? ప్రెజెంట్ అని. ప్రెజెంట్ అంటే ఏంటి? ఎప్పటికే అది ప్రెజెంట్, ఇప్పుడే. దాన్ని నిల్వ చేయటం కుదరదు. ఉత్పత్తి అయింది, ఉత్పత్తి అయినట్టు వాడుకుంటూ వెళ్ళిపోతాం కరెంటుని. కరెంటుని కరెంటుగా నిల్వ చేయటం కుదరదు. ఉత్పత్తి అయిన ప్రదేశం నుంచి ఎవరు ఎక్కడ మన ఇళ్లలో వాడుకుంటున్నాము ఏ ఏ వస్తువులకి, అది ఉత్పత్తి అయిన ప్రదేశం నుంచి మన దగ్గరికి వెంటనే ఇమీడియట్గా వచ్చేస్తుంది, క్షణాలే. అదేమి మనుషుల ప్రయాణం లాగా రోజులు పాటు తీసుకోవట్లేదు. కరెంటుని స్టోర్ చేసే ప్రక్రియ లేదు. అయితే బ్యాటరీలు వేరే తయారు చేసుకొని ఛార్జింగ్లు చేసుకొని పెట్టుకుంటున్నాం. అలా సోలార్ అని ఎండ నుంచి కూడా, సూర్యుడి నుంచి కూడా ఎనర్జీని తీసుకుంటున్నారు. ఉందంత ఎనర్జీనే, కాకపోతే ఇది డైరెక్ట్గా దొరుకుతున్న ఎనర్జీ. ఎలా అయితే ఈ శక్తి, కరెంట్ అనే శక్తి కనపడదో, వినపడదో, అంటే మనం గుర్తించే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములుగా దాని వాసన తెలియదు, కానీ అది ఉందని తెలుసు. ఎందుకంటే మనం దాన్ని వినియోగించుకుంటున్నాం, దాన్ని వైరుల ద్వారా ప్రసరింపజేసుకుంటున్నాం, దానికి ప్రసార మాధ్యమాలు ఉన్నాయి, కానీ అది దర్శనీయము కాదు. కానీ స్పర్శకు దొరుకుద్ది, ముట్టుకుంటే లేపవతలు పారేస్తుంది మనని. దాన్ని తగు మాత్రంలో మలుచుకొని వాడుకోగలిగితే ఆ శక్తిని ఎలా అయినా వాడుకోవచ్చు. కానీ ఇప్పుడు ఈ కరెంటు గురించి ఎలా చెప్పాలి? కరెంటు గురించి చెప్పాలంటే బల్బు ఉండాలి, అది వెలగాలి, ఫ్యాన్ ఉండాలి, అది తిరగాలి. అంటే కరెంటు ఉన్నది అని మనకు తెలియాలి అంటే, అయితే మనం వెళ్ళి దాంట్లో ఏలు పెట్టాలి, లేదా కరెంటు యొక్క విధానాన్ని మనకి ఈ వస్తువులు తెలియజేయాలి. అంతే తప్ప కరెంటు తనకు తానుగా నేను ఉన్నాను అని చెప్పదు. పైగా దానికి ఏ గుణము, స్వభావము కూడా లేదు. వస్తువు యొక్క గుణమును బట్టి అది పనిచేస్తూ ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన సత్యమే. దీన్ని ఉదాహరణగా చెబుతున్నాను, ఎందుకంటే తెలిసిన సత్యం కనుక. ఇప్పుడు కరెంటుని ఐడెంటిఫై చేయాలంటే మనం వాడుకునే వస్తువులు ఉండాలి. ఆ వాడుకునేటువంటి వస్తువులు వాడుకోవడం ద్వారా కరెంటు ఉన్నదని నిరూపించుకుంటున్నాం మనం.
అది వివిధ రకాలుగా ఉంటుంది. అలా కరెంటును గుర్తిస్తాం అంతే. కానీ విడిగా వస్తువులు లేకపోతే కరెంటును గుర్తించడానికి లేదు అన్నంత మాత్రాన కరెంటు లేదనే. ఇప్పుడు ఒకళ్ళెవరో ఇంటికి కరెంటు కనెక్షన్ అసలు తీసుకోలేదు, వాళ్ళ ఇంట్లో ఉపయోగించుకోవట్లేదు ఏ వస్తువులు, వాళ్ళ ఇంటి ముందు నుంచి కరెంటు స్తంభాలు వెళ్ళిపోయినాయి, కరెంటు వైర్లు వెళ్ళిపోయినాయి, కరెంటు వెళ్ళిపోతుంది, దాంట్లో కరెంటు లేదని. అప్పుడు వాళ్ళు లేదనుకుంటారు, కరెంట్ అనేది అసలు లేదనుకుంటారు. కొన్ని చోట్ల కొన్ని ఏరియాల్లో కరెంటు లేదు. నా చిన్నతనంలో మా తాతగారు ఊరు వెళ్ళేవాడిని, అసలు అక్కడ కరెంటే లేదు, అన్నీ కిరోసిన్ దీపాలు. అలాంటి గ్రామాలు ఇప్పుడు కూడా ఎక్కడన్నా మారుమూలు ఉన్నాయో ఏదన్నా దేశాల్లో తెలియదు, ఉండొచ్చు. మీరు పెద్ద పెద్ద కొండ ప్రాంతాలకు వెళ్తే అక్కడ కరెంట్లు ఉండకపోవచ్చు, వాళ్ళకి అసలు కరెంట్ ఉందని తెలియకపోవచ్చు. ఇది ఇంతకీ ఏంటి కరెంట్ అంటే? ఎలక్ట్రిసిటీ మనకు అలవాటైపోయినటువంటి ఒక పదం, కానీ అది ఎలా ఉంటుందో మనకు అసలు తెలీదు. అది ఉంది అని మనకు రూఢి, అది అలవాటైపోవడానికి కారణం మన వస్తువులు వాడుకోవడం వల్ల అంతే. ఒకవేళ ఇంటికి కరెంట్ కనెక్షన్ లేని వాళ్ళకి కూడా తెలియచ్చు, ఎందుకంటే వీధి దీపాలు ఉంటాయి, బోర్డులు ఉన్నాయి కరెంటుతో. మన ఇంట్లో సంబంధం లేకపోయినా బయట ప్రపంచంలో కరెంటుతో నడిచే బోర్డులు కనపడుతూ ఉంటాయి, వీధి దీపాలన్నీ రాత్రిపూట వెలుగుతూ ఉంటాయి, ఇంకా అనేకం ఉన్నాయి. అంటే ఒక శక్తికి కరెంట్ అని పేరు పెట్టుకున్నాం. కరెంట్ అంటే అనేది ప్రజెంట్, ఇప్పుడు. సరే, అది ఒక శక్తి, అది మామూలుగా మనం భౌతికంలో వాడుకుంటూనే ఉన్నాం. ఓకే, అది మీకు అర్థమైన విషయం, అందరికీ తెలిసిన విషయం కనుక ఆ ఉదాహరణ చెప్పాను. అలాగే ఒక కరెంటు లక్షలాది కోటాను కోట్లాది ప్రపంచవ్యాప్తంగా చూస్తే వస్తువులను ఎలా కదుపుతున్నదో, వాటి గుణములకు అనుకూలముగా ఎలా మనుషులు వాటిని ఉపయోగించుకుంటున్నారో, అలాగే అనంత ఆత్మశక్తి యొక్క వ్యక్తీకరణ సృష్టిగా ఉంది. అయితే అది శక్తే. కరెంట్ అనే శక్తి కనీసం స్పర్శకి దొరుకుద్ది, మిగిలినటికి దొరకబోదు. ఏళ్ళు పెడితే షాక్ కొడుతుంది మనకి. అది మనం పట్టుకున్న దాన్ని బట్టి. హై వోల్టేజ్లో అయితే మ్యాడ్ మెస్ అయిపోతాం, లో వోల్టేజ్లో అయితే పర్వాలేదు, కొంచెం బెటరు, కొంచెం బతికే ఛాన్స్ ఉంటుంది, ఏదో చిన్న చిన్న ఇళ్లలో కొట్టే అయితే. ఆ హై వోల్టేజ్ అనుకోండి, అంటే కరెంటుని అనేక స్టేజుల్లో తగ్గించుకుంటా ఏ వోల్టేజ్ ఎంత అవసరం అక్కడికి తీసుకొస్తారు. ఇప్పుడు మనం సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుంటాం, బాగా వోల్టేజ్ తక్కువకు తీసుకొచ్చినటువంటి విధానం అన్నమాట అది సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకునేది. అంటే ఆ ఛార్జర్ అలా తయారు చేశారు. అలా మన ఇంటికి వచ్చేటప్పటికి బాగా తగ్గించుకు తీసుకొస్తారు, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలకి బాగా ఎక్కువ అవసరం అవుతుంది. అలా హై వోల్టేజ్ లైన్ల నుంచి లో వోల్టేజ్కి దాన్ని మార్చుకుంటూ తీసుకొస్తూ ఉంటారు. మధ్యలో ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి, అటు పేరే ట్రాన్స్ఫార్మర్స్. అంటే ట్రాన్స్ఫార్మ్ చేస్తాయి, అంటే మారుస్తాయి, ఎంత అవసరం అంత మాత్రమే పంపేలా చేస్తాయి. కానీ శక్తి విధానం అది, దానికి అన్లిమిటెడ్ ఎనర్జీ అది. అటువంటి శక్తి కరెంటు కనీసం అది మనిషి, అంటే కరెంటుని మనం ఉత్పత్తి చేసుకుంటున్నాం, దాన్ని ఉత్పత్తి చేయడానికి విధానాలు ఉన్నాయి. మనిషి తయారు చేసే శక్తి అది. శక్తిని మనిషి తయారు చేస్తేనే కనపడి చావట్లా, వినపడి చావట్లా, స్పర్శకు దొరుకుద్ది, పోతాం మనం పట్టుకుంటే, చిన్న చిన్న షాకులు కొట్టించుకోవచ్చు, పర్వాలేదు, బతుకుతాం. ఎందుకనంటే దాన్ని ఎలక్ట్రిసిటీని మనుషులేగా హ్యాండిల్ చేస్తుంది మొత్తం. అలాగే ఈ విశ్వం మొత్తానికి ఆధారమైనది శక్తి. దాని మొదటి స్థితి ఏంటి అంటే ఆ శక్తి స్థితి ఆకాశ స్థితి. మీరేం కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు, ఏమీ లేదు, నథింగ్నెస్ అంటే. అంటే నువ్వు ఏ రకంగానూ దాన్ని తెలుసుకోలేవు. నథింగ్ అంటే ఏంటి? అక్కడ ఏం లేదని కాదు, నీకు నథింగ్. నువ్వు ఏ రకంగానూ దాన్ని తెలుసుకోలేవు, నువ్వంటే మనిషి. అందుకని దాన్ని ఐడెంటిఫై చేసి గుర్తించినటువంటి మనుషులు మరి ఏ రకంగానూ గుర్తించలేకపోతే మనుషులు ఎలా గుర్తించారండి దాన్ని అని ఒక సందేహం రావచ్చు. సృష్టికి ఆధారమైన శక్తి అది, మర్చిపోకూడదు. మనిషి సృష్టిలోనే ఉన్నాడు. ఒక చెట్టులో ఉన్నటువంటి ఆకు నేను స్వతంత్రంగా బతుకుతున్నాను అనుకుంటాను, దానికి చెట్టు గురించి తెలియదు అసలు. కానీ అది బ్రతకటానికి అవసరమైన శక్తి అంతా చెట్టుకు సంబంధించిన వేళ్ల నుంచి, ఆ వేళ్లు భూమిలోని సారాన్ని గ్రహించుకొని అలా పైకి పంపుతూ సాగుతుంది. అలా వెళుతున్న సారం ఆకుకు కూడా వెళ్ళింది. అయితే ఆకు నేనేదో ప్రయత్నించి సారాన్ని పొందుతున్నాను అనుకుంటుంది.
ఆకుకేమో తాను ప్రయత్నించి పొందుతున్నట్టుగా కనపడుతుంది, కానీ చెట్టు ఏమో దానికి ఒరిజినల్గా అందిస్తుంది. ఇదే జరుగుతుంది. అయితే ఆకు చెట్టులో భాగమే, ఇది విషయం మనకు తెలుసు మొత్తంగా. కానీ ఆకేమనుకుంటుందంటే నేను సపరేట్ అనుకుంటుంది, నా చుట్టూ బోల్డ్ ఆకులు ఉన్నాయి అనుకుంటుంది, కొమ్మలు ఉన్నాయి అనుకుంటుంది, రెమ్మలు ఉన్నాయి అనుకుంటుంది, పువ్వులు ఉన్నాయి అనుకుంటుంది. మొత్తం చెట్టుని అనేక భాగాలుగా విభాగాలుగా పెద్ద సృష్టిగా భావించుకుంటుంది ఆకు తన పరిధికి. అది మన పరిస్థితి. ఈ పరిస్థితిలో ఆకు చెట్టుకే ఉన్నది అన్నది సత్యము. అలాగే సృష్టిలోనే ఉన్న మనిషి, సృష్టితోనే ఉన్న మనిషి, సృష్టి శక్తితోనే కలిసి ఉన్నటువంటి మనిషి, ఏక సృష్టిలో ఏక శక్తితో కలిసి ఉన్నటువంటి మనిషి తన జిజ్ఞాసతో, తనకు వచ్చినటువంటి ఆలోచనలతో అసలు ఏంటి ఇదంతా, ఈ జనన మరణములేంటి, ఈ సృష్టి ఏంటి, ఈ సృష్టి కదలికలేంటి, దీనికి మూలాధారం ఏంటని కనుక్కునే ప్రయత్నం చేసినప్పుడు తనలోనే తాను ఆవిష్కరించుకొని అనుభవించినటువంటి సత్యము అనంత ఆత్మశక్తి. అదే తనలో ప్రాణశక్తిగా ఉన్నదని తెలుసుకున్నాడు. సర్వములో ఉన్న ప్రాణశక్తి అదే, అది ఏక అనంత ఆత్మశక్తి అని. దానిని చెప్పటానికి ప్రయత్నించినప్పుడు తనకు అర్థమైంది, తన అనుభవం పొందాడు. కానీ అనుభవం ఇతరులకు ఇవ్వటం కుదరదు, భాషలో చెప్పాలి. అలా ప్రయత్నించినప్పుడు అది అర్థం కాలేదు, అందరికీ అర్థం కావటం లేదు. ఎందుకంటే మనుషులు మామూలుగా వాళ్ళకి తెలిసిందే అర్థం చేసుకునే స్థితిలో ఉన్నారు. అందుకని దేవుళ్ళు దేవతలు ఇలా మానవుడికి అర్థమయ్యే విధంగా తాత్వికతను కూర్చి ఆ శక్తిని స్త్రీ పురుష రూపాలలోకి తెచ్చి స్త్రీ పురుష జీవితాలకు దగ్గరగా అర్థమయ్యేలా, అంటే భూమి మీద స్త్రీలు ఉన్నాం, పురుషులు ఉన్నాం, వీళ్ళు వివాహాలు చేసుకోవటం, పిల్లలు పుట్టడం, ఇలాంటి వ్యవస్థలు ఉన్నాయి. అలా అర్థమయ్యేలా తాత్వికతని అనేక రకాలుగా చెప్పే ప్రయత్నం అనేక మంది మహాత్ములు చేశారు. ఒకళ్ళు ఇద్దరని కాదు, అనేక మంది. ఇది తరతరాలుగా ఎప్పటి నుంచో వస్తుంది. ఎన్ని వేలో లక్షలో కోట్ల సంవత్సరాల వెనక నుంచి సాగుతూ వస్తుందో మనకు తెలియదు, కానీ మానవ జాతిలో ఇది కొనసాగుతూ వస్తుంది. అలా వస్తున్నటువంటి తాత్వికతలోని ఒక అంశం ఇది. అయితే ఈ తాత్వికతని ఎలా చెప్పారు? పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, వివాహాలు, పిల్లలు, కుటుంబాలు, వ్యవస్థలు, అలాగే అర్థమయ్యేది చెప్పాలి వాళ్ళకి. అందుకని ఆ శక్తికి పురుష రూపాలు ఇచ్చారు, స్త్రీ రూపాలు ఇచ్చారు. ఆ పురుష స్త్రీ రూపాలకు పేర్లు పెట్టారు, దేవుళ్ళు దేవతలు అన్నారు. మానవ జాతిలో కలవకుండా శక్తి స్వరూపులు అని దైవ జాతి అంటే దైవశక్తి అని పెట్టారు. శక్తే కానీ దైవశక్తి. అప్పుడు దేవుడు దేవత అని పెట్టారు, వాళ్ళు శక్తి స్వరూపులు అని చెప్పారు. మనలాంటి మామూలుగా కాదు అని చెప్పారు. వాళ్ళు సర్వజ్ఞులు అని చెప్పారు. ఎందుకని? సర్వజ్ఞత అనేది అనంత ఆత్మశక్తి యొక్క లక్షణము. ఆత్మశక్తి యొక్క లక్షణములను దేవుళ్లకు దేవతలకు ఆపాదించి చెబుతూ వారి చుట్టూ తయారు చేయబడినటువంటి కథలు, కథాంశములన్నీ మానవులకు సంబంధించిన జీవితాలతో ముడిపడి ఉన్నట్టుగా చెబుతూ అందులో తాత్వికతని చెప్పారు. ఇదేంటని క్యూరియాసిటీతో మనిషికి కథలు ఎప్పుడు ఇష్టం. ఇవాళకి కూడా మనకు వచ్చే సినిమాలు వెనకాల నాటకాలు ఉండే, హరికథలు ఉండే, బుర్రకథలు ఉండే. వెనకటి నుంచి కూడా తల్లిదండ్రులు పిల్లలకు కథలు చెబుతారు, అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు చిన్నపిల్లలకు కథలు చెబుతారు. ఆ కథా వరవడి మనలో ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే సృజనాత్మకత మనిషికి ఇష్టం. ఏదో తెలుసుకుంటాడు, ఏమి లేదు, అది ఊహలు అల్లిన కథలే. తాతయ్యలు, నానమ్మలు వీళ్ళందరూ చెప్పేది. అలాంటి ఒక ధోరణి, అంటే కథల రూపంలోంచి తాత్వికతని మనుషులకు చెప్పే ధోరణి. ఎందుకంటే అలా చిన్నపిల్లల మనస్తత్వం ఉన్న వాళ్ళకి అలాగే అర్థమవుతుంది. అందుకని అలా చెప్పారు. డైరెక్ట్గా జ్ఞానాన్ని అర్థం చేసుకోగలిగిన వాళ్ళకి జ్ఞానాలు చెప్పారు. డైరెక్ట్ జ్ఞానం చెప్పేశారు. ఉపనిషత్తులని, వేదాలని, ఆత్మజ్ఞాన గ్రంథాలన్నీ డైరెక్ట్ జ్ఞానాన్ని చెబుతాయి. అలా కాకుండా ఈ కథల రూపంలో విషయాలు చెబుతూ భక్తిపూర్వకమైనటువంటి భావాలను పెంపొందించి భక్తి ద్వారా భగవంతుడికి, దేవుడికి, దేవతకి దగ్గరయ్యి ఆ దేవుడు దేవతని అర్చిస్తూ ఆరాధిస్తూ సాగుతూ అసలు ఈ దేవుడెవరు దేవత ఎవరు అని ఎప్పటికైనా జిజ్ఞాసతో తెలుసుకునేలా వాళ్ళ చుట్టూ తయారు చేయబడినటువంటి కథల ద్వారా మనకు జిజ్ఞాసను కలిగించి ఆ దైవశక్తిని తెలుసుకునేలా చేశారు. కానీ ఆ కథలోని అంశాలన్నీ మన జీవితాలకు దగ్గరగా ఉన్నట్టుగా, మన జీవితాలలో జరుగుతున్నట్టుగా, మన జీవితాలకు సంబంధం ఉన్నట్టుగా, అయినా దేవుళ్ళు అలా ఎందుకు చేశారు అని అనిపించి
ఆ అనిపించిన దాన్ని మనం అన్వేషించేటట్టుగా చేశారు. అందుకే ఈ ప్రశ్న పుట్టింది. సర్వజ్ఞుడైన వాడికి తెలియదా అతను తన కుమారుడే అని? ఇదంతా అలా తెలియదా అనే ప్రశ్న మనలో పుట్టి మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అందుకని మహాత్ములు చేసిన ఏర్పాటు పుట్టింది ప్రశ్న. ఇప్పుడు అందులో తాత్వికతను తీసుకుందాం, అంటే సత్యాన్ని తీసుకుందాం. ఇప్పుడు కథ ఎలా ఉంది? శివ భగవానుడు ఒక పురుషుడు, ఆయన భార్య పార్వతీదేవి ఒక స్త్రీ. మన ఇంట్లో లాగా నేను చూడండి. కాకపోతే ఆయన దేవుడు, దైవశక్తి, సర్వజ్ఞుడు, అంటే మొత్తం తెలుసు, మనకు తెలియదు. ఇంతే సింపుల్. కానీ మనలాగా చెబితేనే మనకు అర్థమవుద్ది. పార్వతీదేవి వినాయకుడిని ఎలా తయారు చేసింది? పార్వతీదేవి వినాయకుడిని నలుగు పిండితో తయారు చేసింది. తయారు చేసి ప్రాణం పోసింది, అక్కడ పెట్టింది. నాయన నేను స్నానం చేసి వస్తాను, ఎవరిని రానివ్వబాక అక్కడ గుమ్మంలో ఉండి కాపలా కాస్తూ ఉందని. ఆయన బాలుడు అయిపోయాడు, అప్పటికే బాల్యదశ వచ్చేసింది, డైరెక్ట్ తయారు చేసింది. అప్పుడు ఈవిడ వెళ్ళినప్పుడు ఎప్పుడైతే అతన్ని కాపలాగా పెట్టిందో ఆవిడే తల్లి అనే విషయం ఈయనకి తెలుసు. ఆవిడేగా మరి తయారు చేసి ప్రాణం పోసింది. తండ్రి ఎవరో తెలియదు ఆయనకి. అప్పుడు ఆయన తండ్రి ఇంట్లో లేడు, ఆవిడ చెప్పలేదు ఈయన ఇంత మన తండ్రి అని. కనుక ఆయనకి తెలియదు. ఎవరిని రానివ్వద్దు, నువ్వు కాపలా ఉండు అని చెప్పింది. ఆయన అక్కడ ఉన్నాడు. శివభగవానుడు స్వయంగా తన ఇల్లే కదా, మనలాగానే సేమ్ మన ఇంట్లోకి వస్తున్నట్టు వచ్చాడు ఆయన. అంటే ఇది మనని కలుపుతూ తాత్వికతను కలిపారు. లేకపోతే స్టోరీ మనకు అలా మనం వినంగా ఇది అర్థం కాని వాళ్ళు మనలా పోల్చుకొని మళ్ళీ దేవుణ్ణి ఇదేంటని అడుగుతూ ఉంటాం. ఇదే మతాలు అంటే ఇందులో తాత్వికతను తెలుసుకునే జిజ్ఞాసులు అయితే సత్యం కోసం అడుగుతారు. కొంతమంది వెటకారంగా అడుగుతారు. వెటకారంగా అలాంటి కథలు రాసే అంత అల్పజ్ఞానులా, అలాంటి అద్భుతమైనటువంటి పురాణ ఇతిహాసాలు రచించిన వాళ్ళు వాళ్ళకి తెలీదా ఈ లాజిక్? అడుగుతారు ప్రజలని. ఇది అడుగుతారని తెలియనంత అమాయకులు రాసిన వాళ్ళు. మనది అమాయకత్వం. అయితే జిజ్ఞాసతో అడిగితే సత్యం తెలుసుకుంటాం. అందుకని జిజ్ఞాసను పెంచడానికి అలా రాశారు. వాళ్ళ అమాయకత్వంగా రాయిలా, మనలోని అమాయక స్వభావం ప్రశ్నేసి ఆ ప్రశ్నకి ఆన్సర్ తెలుసుకోవాలని జిజ్ఞాస కలిగించడానికి రాశారు. ఆ తాత్వికతని, అందులో సత్యాన్ని అది తెలుసుకున్న వాళ్ళు చెప్తారు. అందుకని అది తెలుసుకున్న వాళ్ళైన జ్ఞానులను అన్వేషించమని చెప్పారు. అందుకని జ్ఞానుల కోసం నువ్వు వేటాడేలా, నీలో జిజ్ఞాస కలిగేలా ముందు మన అల్పబుద్ధికి ప్రశ్న పుట్టేలా తయారు చేశారు. అది అక్కడ విషయం. ఓకే, శివభగవానుడు వచ్చాడు, లోపలికి వెళ్ళబోయాడు. ఇప్పుడు మన ఇంట్లోకి వెళ్ళబోతుంటే ఎవరైనా నాకు ఎక్కడికి వెళ్తున్నావు, ఎవరు వెళ్ళమన్నారు, మా ఇంట్లోకి నువ్వు వచ్చేస్తావా అన్నారు అనుకోండి, మన పరిస్థితి ఏంటి ఆలోచించండి. డైరెక్ట్గా మన పరిస్థితి ఏంటి? మన ఇంట్లోకి మనం వెళ్తుంటే అవతలకపో మా ఇంట్లోకి వస్తావేంటి, నువ్వు రాకూడదంటే మన పరిస్థితి ఏంటి? అలాగే జరిగింది అక్కడ. అంటే అది మనకు అర్థం అవటం కోసం. శివభగవానుడు శక్తివంతుడు కదా, ఆయన సామాన్యుడు కాదు కదా. ఇదేంటి నా ఇంట్లోకి నేను వెళ్తుంటే ఈడవుడు బుడంకాయగాడు ఎక్కడ కూర్చొని నాకు అడ్డం వచ్చేదో చెబుతున్నాడని తల తీసాడు. ఏముంది, ఆయన చేతిలో త్రిశూలం ఉండదు, లేపేశాడు అంతే. అప్పుడు ఆయన తల తెగిపోయింది, ఆయన చనిపోయాడు. పార్వతీదేవి వచ్చింది మామూలుగా. తర్వాత మళ్ళీ మామూలుగా ఆవిడ వస్తారు, ఈయన ఉంటారు కదా, చూసింది. ఇదేంటి ఆ కుర్రోడిని చంపేశారేంటి అని అడిగింది. ఎవరా కుర్రోడి, నన్ను లోపలికి రానివ్వలేదు, రాబాకన్నాడు, అందుకని చంపేశాను అన్నాడు ఆయన. అయ్యో భలేవాళ్ళు అంటే మన బిడ్డేనండి అని చెప్పింది. అయ్యో నేనే అలా తయారు చేశాను, మన బిడ్డే, మన కుమారుడు అని చెప్పింది. అరే అది భలేదానివే, నాకు తెలియదు ఆ విషయం, ఉండి బతికిస్తానని ఆయన వెంటనే, ఇప్పుడు నరికేసిన తలనే అతికించవచ్చు కదా. ఆ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు. నరికేసిన తల కూడా అక్కడే ఉంటుందిగా. నరికేసిన తలనే అతికించవచ్చుగా. ఏ తలను ఆయన నరికాడో అదే తలను అతికించవచ్చు కదా. ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి, తర్వాత విశ్లేషించుకుందాం. ఆయన సరే కుర్రోడిని బతికిస్తానని చెప్పి తన అసిస్టెంట్స్ని పిలిచి, మీరు వెళ్ళి ఫలానా దిక్కుగా వెళ్ళి ఏదో కొన్ని చెప్పారు. నేను ఇంకా స్టోరీ మీకు చెప్పట్లేదు, మీకు ఇందులో తాత్వికత కాబట్టి దానికి వెళ్తాను. మీరు వెళ్ళి తలకాయ తీసుకురమ్మంటే వాళ్ళు ఒక ఏనుగు తలకాయని తీసుకొచ్చారు. ఆయన చెప్పిన సూచనల ప్రకారం ఉన్నది ఏనుగు తలకాయ. ఆ తలకాయని ఈ కుర్రవాడికి బిగించి, అంటే ఆయన తలను అతికేశారు కదా, ఈ కుర్రవాడికి పెట్టి ప్రాణాన్ని పోశారు. ఇప్పుడు ఈ తలకాయని కుర్రవాడికి ఎందుకు పెడుతున్నారని పార్వతీదేవి అడిగింది. ఆ కథలో అడగదు కదా. ఆ కుర్రవాడి తలకాయన యథాతథంగా కుర్రవాడికి పెట్టొచ్చు అని అడగాలి కదా, అడగదు కదా.
ఎవరో ఎక్కడ ఏమి అడగలేదు. గజము కూడా ఏడప్పటి నుంచి ఆయన. అంటే ఏనుగు తల, మనిషి శరీరం. అప్పటి నుంచి ఆయన్ని ఇంకా ప్రాణం పోసి తమ బిడ్డగా చూసుకున్నారు. ఓకే, ఇప్పుడు ఎంత సర్వజ్ఞుడైన ఆయనకి తెలియదా అంటే ఇంకో ప్రశ్న కూడా వేయచ్చు. సర్వజ్ఞురాలైన పార్వతీదేవికి తెలియదా ఇప్పుడు శివుడు వస్తాడని? తెలియట్లేదు ఆవిడికి. అప్పుడు కుర్రోడికి చెప్పకూడదా, నానా ఇప్పుడు శివభగవానుడు వస్తాడు, ఆయన నీ తండ్రిదిగా ఆయన ఇలా ఉంటాడు, ఆయన ఒక్కడిని రానివ్వచ్చు, ఆయన ఆపకూడదు, మిగిలిన రానివ్వు, ఎవరిని రానివ్వబాకని చెప్పకూడదా? ఇంకా అసలు స్టోరీలో ఇలాంటి ప్రశ్నలు వేయాలనుకుంటే అసలు పార్వతీదేవి తాను వెళ్ళి తాను స్నానం చేస్తుంటే ఎవరో అటువైపు వెళ్తానికి ఉంటుంది? అసలు అంత ధైర్యం, సాహసం అసలు పార్వతీదేవి కనపడుద్దా? మనలాగా ఎందుకు చెప్పారు? మనం కాపలాలు పెట్టుకుంటాం. మనం బాత్రూమ్కి వెళ్ళినప్పుడు ఆ సరైన బాత్రూమ్ కాకపోతే ఎవరన్నా పూర్వం పల్లెటూరుల్లో స్నానాలు చేసేప్పుడు తలుపులు గేళ్ల కూడా ఉండేవి కాదు. ఇప్పుడంటే డెవలప్మెంట్ వచ్చింది, అటాచ్డ్ బాత్రూమ్లు పెట్టుకున్నాం. మానవుడు ఉన్న స్థితిగతికి తగ్గట్టు చెప్పారు. స్త్రీలు ఎవరైనా స్నానాలు చేస్తున్నా, బట్టలు మార్చుకుంటున్నా, ఎవరైనా రానివ్వబాకండి అని అంటే ఆపేవాళ్ళు కాసేపు. ఆ విధానంలో చెప్పారు. అంతే తప్ప మహిమలే అయితే అసలు అన్ని మహిమలే. వినాయకుడికి తెలీదా? ఇప్పుడు వినాయకుడిని సృష్టించింది పార్వతీదేవి అయినప్పుడు, ఆయన దైవాంశ సంభూతుడైనప్పుడు వచ్చింది శివుడని వినాయకుడికి తెలీదా? అంటే ఇలాంటి ప్రశ్నలు 1,00,000 పుడతాయి అక్కడ. ఈ 1,00,000 ప్రశ్నలు మనకు పుట్టాలని అసలు ఇలా కథ రాసింది. అంత అమాయకులు ఏంటండి? వితండవాదాలు చేసుకొని ఒకళ్ళొకరు గొడవలు పడమని కాదు, అందులో తాత్వికతని తెలుసుకోమని. ఫస్ట్ పాయింట్, వినాయకుడిని తయారు చేసింది పార్వతీదేవి. అంటే వినాయకుడి యొక్క ఉత్పత్తి పార్వతీదేవి వలన జరిగింది. శివుడికి తెలియదు ఆ విషయం. ఇందులో ఫస్ట్ పాయింట్ తీసుకోండి. మనుషులు, స్త్రీ పురుషులు భార్యాభర్తలు కలిసినప్పుడు తాను గర్భం ధరించాను అనేటువంటి విషయం స్త్రీకే తెలుస్తుంది, పురుషుడికి తెలియదు. స్త్రీ పురుషుడికి చెప్పే వరకు తెలియదు. అలా జరుగుతున్న సత్యం అది. స్త్రీ చెబుతుంది నేను గర్భం ధరించానని. ఎందుకని? గర్భం ధరించిన ఆవిడలో వచ్చిన శారీరక మార్పులను గమనించుకొని తన గర్భం ధరించానో లేదో నిర్ధారించుకొని అప్పుడు తన భర్తకి చెప్పుద్ది, ఏమండి నేను గర్భం ధరించాను, మనకు బిడ్డ పుట్టబోతున్నాడు అని. అది అందులో లాజికల్ పాయింట్, తాత్వికత. అందుకని ఇప్పుడు ఎవరికైనా భార్య చెప్పే వరకు భర్తకి తెలియదు. కాబట్టి శివుడికి తెలియదు అంటే మన పద్ధతిలో చెప్పారు అంతే, అంతకు మించి విశేషత ఏం లేదు. మన పద్ధతిలో చెప్పారు, అది లాజిక్ పాయింట్ అంతే. అక్కడ అంతకు మించి విశేషత ఏం లేదు. సరే, ఇప్పుడు తల్లి శరీరం నుంచే కదా మొత్తం బిడ్డ పుడతాడు. అందుకని ఆవిడ నలుగు పిండితో తయారు చేసిందని చెప్పారు. మొత్తం బిడ్డ పిండం తయారయ్యేదంతా తల్లి శరీరంలోంచే. అందుకని తల్లే బిడ్డను తయారు చేసి ప్రాణం పోసింది అని చెప్పారు పార్వతీదేవి. ఎక్కడైనా భూమి మీద తల్లులే బిడ్డకు ప్రాణం పోసి బయటకు వదిలేది. తల్లి శరీరంలోని శక్తిని ఉపయోగించుకొని వస్తారు వాళ్ళు. ఇప్పుడు బయటకు వచ్చేసినాక బిడ్డను పోషించేది ఎవరు? తండ్రి. అంటే పూర్వకాలంలో అలా ఉండేది. ఇప్పుడు తల్లులు కూడా ఉద్యోగం చేసుకుంటున్నారు. సహజంగా పోషణ బాధ్యత, రక్షణ బాధ్యత తండ్రిది. అందువలన తండ్రి ఇంటికి వచ్చాడు. ఇప్పుడు తండ్రి వచ్చినప్పుడు అక్కడ ఉన్న ఒక బుడ్డోడు అక్కడ ఉన్నాడు. సరే, ఇది లాజికల్గా కథ ప్రకారం మన ఊరినే చెప్పారు. కానీ ఇప్పుడు తాత్వికత ఏంటి ఇందులో అంటే, తండ్రి తాను పోషకుడు గనుక, తాను రక్షకుడు గనుక, తాను బోధకుడు గనుక. పూర్వకాలంలో స్త్రీలు బయటకు వెళ్ళేవాళ్ళు కాదు. స్త్రీలకు కూడా, తమ ఇంట్లో స్త్రీలకు కూడా పురుషులే అన్ని తెలుసుకొని వచ్చి చెప్పేవాళ్ళు. ఈవెన్ ఆత్మజ్ఞాన సంపద కూడా భార్యలకు భర్తలే బోధించేవాళ్ళు. అందుకే పూర్వకాలంలో పతియే ప్రత్యక్ష దైవము అనే విధానం ఉండేది. పతివ్రత అనేటువంటి విధానం ఉంది. మగవాళ్ళకి పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు అంటే ఆ రోజు కాలం వేరు. స్త్రీ అసలు బయటికి వెళ్ళవలసిన అవసరత లేదు, వెళ్ళేది కాదు. ఆ శరీర విధానంలో పిల్లల్ని కంటం, ఆ పిల్లల్ని మళ్ళీ పెంచటం, ఇవన్నీ ఒక గృహ కార్య నిర్వహణకు ఒకళ్ళు కావాలి. దానికి అనుకూలంగా స్త్రీ శరీరం ఉంది. స్త్రీని అలా పెట్టి మొత్తం బయట విషయాలన్నీ, అటు ధన సంపాదన కానీ, ప్రాపంచిక విషయాలు కానీ, ఇంకా మొత్తం తెలివి, ప్రజ్ఞ అన్ని. ఎందుకంటే అప్పుడు చదువులు కూడా పెద్దగా ఏం లేవు స్టార్టింగ్లో. ఇవన్నీ కూడా పురుషుడు తెలుసుకొచ్చి తన వాళ్ళకి తాను నేర్పుకోవాలి. కాబట్టి బిడ్డలకి ఈ రోజుకైనా ఆ రోజుకైనా తల్లి చెబుతుంది. ఇప్పుడు ఎడ్యుకేషన్ వచ్చింది, ఎవరిని స్త్రీలను తక్కువ చేయడం కదా కథలో విషయం. ఈ రోజుకు పోల్చుకోవద్దు. వెనకటి కాలంలో అవి రాయబడిన కాలంలో మానవులు ఎలా ఉన్నారు అది చూడాలి.
తీసుకున్నప్పుడు తండ్రి ఇప్పుడు బిడ్డ యొక్క మేధాశక్తిని అంటే జ్ఞాన సంపదను పెంచవలసిన తండ్రే, రక్షణ చూడవలసిన తండ్రే, బిడ్డకు అవసరమైన అన్ని సమకూర్చవలసింది తండ్రే. అందుకని తల్లి తయారు చేసి తల్లి గర్భంలోంచి వచ్చినటువంటి బిడ్డ తల తీసి కొత్త తల పెట్టారు అంటే అర్థం ఏంటి అంటే జ్ఞానాన్ని అందిస్తున్నాడు మేధస్సుకి. తండ్రి రక్షణ మొదలైంది, తండ్రి పోషణ మొదలైంది, తండ్రి జ్ఞానం అందించడం మొదలైంది, ఇక తన రక్షణలోకి తీసుకున్నాడు. అందుకని తల్లి ద్వారా బయటకు వచ్చినటువంటి బిడ్డకి తల మార్పిడి జరిగి మళ్ళీ బిడ్డగా స్వీకరించాడు అనే కథను సృష్టించారు అక్కడ. తల మార్పిడి జరగటం అంటే ఏంటి? తల అనేది ఆలోచన సరళి. బిడ్డ మామూలుగా పుడతాడు అంతే, తల్లి అలా లాలన పాలన ఆ బిడ్డకు కావలసినవి చేస్తుంది. కానీ మొత్తం సంపాదించి తెచ్చేది ఎవరు? పూర్వకాలంలో భర్త, తండ్రి. అలాగే రక్షణ ఎవరు? తండ్రి. జ్ఞానం ఇచ్చేది ఎవరు? తండ్రి. నేర్పేది ఎవరు? తండ్రి. అన్ని తండ్రి నుంచే. ఎందుకంటే పూర్వకాలంలో స్త్రీలు బయటకు వెళ్ళటం లేదు, ఆ కాలపు విషయాలు చెబుతున్నా. అలానే ఇప్పుడు కూడా నేనేం తక్కువ చేయట్లే స్త్రీలను, ఎప్పుడు అనుకోబాకండి. అసలు శరీరం ఇచ్చింది ఆవిడ కదా. కానీ అక్కడ తల మార్చడం అంటే ఆలోచన మార్చడం, మేధాశక్తిని అంటే ఇక్కడి నుంచి ఇంకా తండ్రి విధానంలో సాగుతాడు. అది బయటకు వచ్చే వరకు తల్లి మొత్తం శరీరాన్ని ఇచ్చింది. ఆ శరీరానికి పోషణ, రక్షణ, ప్రేమ, వాత్సల్యం అన్నీ ఎప్పుడు దొరుకుతాయి ఇక తల్లి నుంచి. కానీ బయటకు వచ్చిన కాడి నుంచి మాత్రమే తండ్రి ఏమన్నా చేయగలడు. మిగిలిన లోపల ఉండగా ఏం చేయలేడు తండ్రి. లోపల ఉండగా తల్లి శరీరమే. బిడ్డకి ఏది చేయాలన్నా తల్లి నుంచి బయటకు వచ్చినాక చేయగలడు. అందుకని బయటకు వచ్చినాక తలను మార్చేశాడు. తలను మార్చడం అంటే ఏంటి? ఆలోచన మార్చటం, జ్ఞానాన్ని నింపటం. అందుకని అది ఎటువంటి తల? అదే తలని ఎందుకు పెట్టలేదు అంటే అదే తల తల్లి నుంచి వచ్చిన తలే. ఎందుకు తల మార్పిడి జరిగిందంటే ఇంకా నేర్చుకుంటున్నాడు తండ్రి నుంచి అని అర్థం. ఇప్పుడు తండ్రి నుంచి అంటే తల్లి నుంచి పొందవలసినవన్నీ పొందాడు, పొందేసి ఉన్నాడు, పొందుతున్నాడు, పొందబోతాడు. అది అలాగే ఉంది. కానీ తండ్రి నుంచి కూడా పొందుతున్నాడని ఎలా చెప్పాలి? అందుకని తల మార్పిడి చేశారు. ఇప్పుడు అదే తలను అతికించవచ్చు కదా? కాదు, అది పాత తలే అవుతుంది. అంటే తల్లికి సంబంధించిన జ్ఞాన సంపదదే అవుతుంది. తల్లికి సంబంధించిన జ్ఞానం ఎలాగ వస్తూనే ఉంటుందిగా. ఇప్పుడు తండ్రి తాను యాక్సెప్ట్ చేసి కొత్తది మళ్ళీ కొత్త తలను పెట్టాడు అంటే ఏంటి? ఆ తల యొక్క విశిష్టత ఉంది. మళ్ళీ గజముఖము అంటే జాగ్రత్తగా నిండి ఏంటి? పెద్ద తొండం ఉంటుంది. అంటే ప్రాణాధారమైన వాయువు అత్యవసరము. ప్రాణాధారమైన వాయువు మనం పీల్చుకోవాలి. చక్కటి శుభ్రమైన వాయువు ఉండాలి, దానికి సంబంధించిన జ్ఞానం ఉండాలి, చక్కగా మొక్కలు పెంచుకోవాలి, చుట్టూ వాతావరణ కాలుష్యాన్ని తగ్గించుకోవాలి, మంచి ఆరోగ్యకరమైన మనకి అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చే చక్కటి గాలిని పీల్చుకోవాలి. అటువంటి వాతావరణంలో బతకాలి. పెద్ద చెవులు అంటే బాగా తెలుసుకోవాలి, ఎక్కువ తెలుసుకోవాలి, విషయాలన్నీ ఎక్కువ తెలుసుకోవాలి, తక్కువ మాట్లాడాలి. ఎందుకని? మనిషి పుట్టిన దగ్గర నుంచి కూడా తెలుసుకోవటం అనే ప్రాసెస్ మీదే శరీరం నడుస్తూ ఉంటుంది. శరీరం అంతా గ్రహింపు, ఇంద్రియాల గ్రహింపు. చెవులేంటి? శ్రవణము, ఎక్కువ వినాలి. తెలుసుకోవాలంటే ఏం చేయాలి? వినాలి, ఎక్కువ వినాలి, ఎక్కువ తెలుసుకోవాలి, లేకపోతే ఎక్కువ చదవాలి. ఏదైనా గ్రహింపు అంటే ఏంటి? సహజంగా ఎక్కువ వినటము, శ్రవణము అని చెప్పారు. ఇప్పుడు చూడటం అనేది మామూలు. అది ఇప్పుడు పుస్తకాలు వచ్చినాయి కాబట్టి మనం చదువుకుంటాం జ్ఞాన గ్రంథాలు. కానీ మీరు ఎప్పుడైనా చూడండి, నవవిధ భక్తుల్లో కానీ సాధనా మార్గాల్లో కానీ శ్రవణము ఫస్ట్ అని చెబుతారు. ఎందుకంటే నువ్వు ఎన్ని పుస్తకాలు చదివినా అప్పట్లో అసలు పుస్తకాలు లేవు, ఇప్పుడు వచ్చిన పుస్తకాలు. అప్పట్లో మనిషికి చెప్పాలి, స్టార్టింగ్ లో జరిగింది అది. అందుకని రాయబడిన కాలాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకొని వీటిని అన్నిటినీ భావన చేసుకోవాలి. కాబట్టి శ్రవణం, ఎవరైనా చెప్పేది వినాలి. అలాగే కమ్యూనికేషన్, మనిషికి మధ్య కమ్యూనికేషన్, మాట ముందు ఓర్పుగా వినాలి, ప్రశాంతంగా వినాలి. అది మన ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా, అది మంచి మాటలైనా లేదా ఆధ్యాత్మిక మాటలైనా, జీవితానికి సంబంధించిందైనా ఏదైనా వినాలి, వినాలి, వినాలి. చిన్నతనం నుంచి మనిషి జీవితం చూడండి, విద్యాభ్యాసం ఎంత ఏంటి? వినటమే శ్రవణం. తర్వాత దాన్ని మననం చేసుకోవటం అంటే తిరిగి చదువుకోవటం. అది వచ్చే వరకు పదే పదే చదువుకోవటం. ఈ ప్రాసెస్ మరణ పర్యంతము ఇలాగే ఉంటుంది నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ ఉన్నవాడికి జ్ఞానము లభిస్తుంది అని చెప్పారు. ఏంటో శ్రద్ధ?
శ్రవణంతో మననం మొదలవుతుంది. మననము, శ్రవణము, మననము, నిధిధ్యాస, ధారణ ఇలా సాగుతుంది. అలా పెద్ద చెవులు దేనికి సంకేతం అంటే తెలుసుకోవటానికి, వినటానికి సంకేతం. అలానే మిగిలిన లేవో మనకున్నట్టు కళ్ళు అన్నీ ఉన్నాయి, కానీ కొన్ని ప్రత్యేకముగా చూపించబడినవి. ఇంకోటి, ఇక్కడ గజము తల ఎందుకు పెట్టారు, అంత పెద్ద తల ఎందుకు పెట్టారు అంటే మేధాశక్తి విపరీతమైందని. అసలు మామూలుగా ఆలోచించండి, ఎక్కడైనా గజం తల ఉంటుందా? అది కథని మనకు తెలుస్తూనే ఉంది కదా, కథలోనే కదా మనకి ప్రశ్నలన్నీ పుట్టినాయి. ఒక మనిషి శరీరానికి ఏనుగు తలను పెట్టడం కుదురుతుంది అసలు కాదు. అక్కడ మనకు చెప్పదలిచిన విషయం ఏంటంటే శరీరంలో అత్యంత ఉపయోగకరమైనటువంటిది, అత్యంత విలువైనటువంటిది మనం అనంత ఆత్మశక్తి స్వరూపులుగా తెలుసుకునే వరకు మనకు ఉపయోగపడేది మేధాశక్తి. దాన్ని మనం మెదడని తలలో యాంత్రిక భాగంగా, యంత్రంగా చూస్తాం. కానీ పెద్ద తలకాయ, అత్యంత ప్రధానమైనటువంటి ఊపిరి, గాలి. మీరు ప్రాణాయామాలు అనేటువంటి విధానాలు కూడా సాధనా మార్గంలో ఉన్నాయి. అటు ఆరోగ్యపరంగానూ ఉన్నాయి, ఇటు ఆధ్యాత్మిక సాధనా మార్గాల్లోనూ చెప్పబడినాయి. దాన్ని ప్రాణానికి సూచన ముక్కు, అది పెద్ద తొండం, గాలి పీల్చుకుంటూ వదులుతాం. అంటే ఇవన్నీ సూచనలు మాత్రమే. దీన్ని ఎవరు ఎన్ని రకాలుగానే చెప్పచ్చు. నేను నన్ను అడిగిన దానికి ఇలా చెబుతున్నా. ఊరిని మీరు అర్థం చేసుకొని ఇందులో భావాన్ని తీసుకోండి అంతే. అలాగే పెద్ద ఉదరము అంటే పుష్టిగా తినాలి. ఎందుకని? శరీర బలం అంతా తిండి మీదే ఉంది. పుష్టిగా తినాలంటే ఏది పెడితే తినేమని కాదు అర్థం. చక్కగా సంపూర్ణంగా శరీరం బలంగా ఉండేలా తినాలి. శరీరం బలంగా ఉండాలి. అంత శరీరం బలంగా ఉన్నటువంటి వ్యక్తికి చిన్న ఎలుక వాహనంగా ఉంటుంది, అది తీసుకెళ్ళిపోద్దా? ఎలుక వాహనం మీద వెళ్ళిపోగలడైనా? ఆలోచించండి. విఘ్నత కావాలి అక్కడ. అంటే శరీరాన్ని బలం వేరు, పెద్ద శరీరం వేరు. శారీరక పరమైనటువంటి బలం ఉండాలి అని మీకు బొమ్మలో చెప్పాలంటే ఎలా చెప్పాలి? పెద్ద శరీరమే వేయాలి. అందుకని లంబోదరుడు, ఉదరము పెద్దది ఉన్నవాడు అంటే బలమైనటువంటి శక్తి కలిగేలా చక్కగా తినాలి. అలాగే తల పెద్దదంటే మేధాశక్తి పెద్దదే. మేధాశక్తిని పెంచుకోవాలి, జ్ఞానాన్ని పెంచుకోవాలి. అంటే శారీరక బలాన్ని, జ్ఞాన బలాన్ని పెంచుకోవాలి. అలాగే ఇవన్నీ పెరగాలి అంటే దానికి సూచనగా జాగ్రత్తగా చెవులు పెద్దవిగా ఉండాలి. వినాలి అంటే వినటం అనే దానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. అంటే ఇప్పుడు ఈ కాలంలో కాదు, ఈ కాలంలో మీరు చదువుకోవచ్చు. పుస్తకాలు వచ్చేసి నిక్షిప్తం అయిపోయిన ఆత్మజ్ఞాన గ్రంథాలను పట్టుకొని చెబుతున్నారు మహాత్ములు, ఎవరన్నా ప్రవచనాలు చెప్పిన. కానీ ఆ కాలంలో మనిషి మనిషికే చెప్పాలి, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అలా ఆ సూచనగా తాత్వికత ఉంటుంది. మొత్తం అలా వినాయక తత్వాన్ని వివరించవచ్చు. పైగా అసలు పేరులోనే వినాయకుడు అంటే ఏంటి? మొట్టమొదటి పూజ ఆయనకే చేయాలన్నారు. మొట్టమొదటి పూజ ఎవరికి చేయాలన్నారు? ఆయనకే చేయాలి, వినాయకుడికే అన్నారు. అంటే ఏంటి? ప్రతి మనిషి తన జీవితంలో అసలు ఏదైనా చిన్న పని మొదలు పెట్టబోయినా చేయాలన్న, మనందరం పనులు లేకుండా ఎలా గడుపుతాం? అసలు లేస్తే పనులేగా మనకి. అన్ని అవసరాలు, కోరికలు, ప్రయత్నాలు. ఆ ప్రయత్నాలు అంటే ఏంటి? ప్రయత్నం అడ్డుపడకుండా ఉండాలంటే ప్రయత్నం సఫలీకృతం అవ్వాలి. అది నీ ప్రయత్న శక్తి. నీలో ఉన్న ప్రయత్న శక్తే వినాయకుడు, విఘ్ననాశకుడు. అంటే మంచి ఆలోచన చేసి మంచి విధంగా సాగాలి. ఎప్పుడు ప్రయత్నాలు ఫలించవు అంటే చెడ్డ ఆలోచనలు చేసి దురాశ, దుర్మార్గాలకు వెళ్తే ఫలించవు. మంచి ఆలోచనలు ఎందుకు ఫలించవు? నాకున్న దాంతో, నాకున్న తెలివితో, నాకున్న ప్రజ్ఞతో, నాకున్న శక్తితో, నాకున్న వనరులతో, నాకున్న వసతులతో, నాకున్న కుటుంబ సభ్యులతో, నాకు వచ్చిన దాంతో నేను సంతృప్తిగా ఉన్నాను. ఏంటి వచ్చిన దాంతో సంతృప్తిగా ఉన్నాను? ఈ శరీరం అపర కుబేరుడికైనా శరీరం ఇంతే. అందరికీ పంచేంద్రియాలే, దాని పనితీరింతే. అందరూ మలమూత్ర విసర్జనలు చేయాల్సిందే. అపర కుబేరుడు ఇంద్రభవనాలు లాంటివి కట్టించుకుని ఉంటే అతి సామాన్యుడు పూరుపాకలో ఉండొచ్చు. కానీ శరీర పనితీరులో తేడా ఏం లేదుగా. కన్ను చూస్తుంది, చెవి వెంటది, ముక్కు వాసన చూస్తుంది, నాలుగు రుచి వస్తుంది, చర్మం అంతా స్పర్శే తెలుస్తుంది. స్త్రీ పురుష శారీరక సుఖం కుబేరుడికైనా ఒకటే, కూలివానికైనా ఒకటే. ఏంటి తేడా ఉంది ఇప్పుడు ఇందులో?
శరీర పనితీరులో తేడా ఏముంది? అందుకని అక్కడ ఎలుక వాహనం అన్నామే. ఈ వాహనం అనేది ఇప్పుడు మనకు వాహనాలు, మనకు సకల సౌకర్యాలు చేసుకుంటాం, వస్తు సంపదలు అంటే మనం కాక విడిగా మనకు అవసరమైన వాహనం అంటే ఏంటి? ఆయన ఎక్కి తిరగడానికి. అంటే ఏంటి? మనం ఉపయోగించుకునే వస్తువులన్నీ కూడా మనకున్న స్థితి కంటే తక్కువలో ఉపయోగించుకోవాలి. మనకున్న స్థితి కంటే ఎక్కువలోకి వెళ్ళామనుకోండి, ఇప్పుడు అప్పులు చేసి ఈఎంఐలు కట్టాలని పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కొనేసుకుంటారు, అప్పులు చేసేస్తారు, కోట్లు కోట్లు పెడతారు, పెద్ద పెద్ద ఇళ్ళు కొనుక్కుంటారు, అప్పులు చేసి పెద్ద పెద్ద ఇండస్ట్రీలు పెడతారు, అప్పులు చేసేసి అన్ని ఈఎంఐల మీద, చిన్న ఆఖరికి లేనోళ్ళు కూడా అప్పులు చేసి ఈఎంఐల మీద స్మార్ట్ ఫోన్లు, ఇంట్లో సామాన్లు, ఫర్నిచర్లు అన్ని ఈఎంఐ అలవాటు చేశారు. అంటే అప్పుని అలవాటు చేశారు ప్రజలకి. అప్పులు చేసి అనుభవిస్తున్నామంటే ఏంటి? ఆల్రెడీ నీ దగ్గర డబ్బులు లేకపోయినా నీకు కావలసినవన్నీ పొందటానికి ఆల్రెడీ నువ్వు సంపాదించబోయే ముందు దానికి కూడా ఇప్పుడే అప్పు చేసేసావు. అంటే ఏంటి? నీకు అవసరం కంటే, నీ శారీరక అవసరం కంటే, నీ శారీరక శక్తి కంటే, నీ శారీరక సంపద అంటే నువ్వు సంపాదించే సంపద కంటే, నీ శారీరక ప్రయత్నం కంటే, మేధో ప్రయత్నం కంటే, నీ తెలివితో నువ్వు చేసే ప్రయత్నం కంటే ఎక్కువగా అనుభవిస్తున్నావు నువ్వు. వాహనం అంటే అది. అంటే వాహనం అంటే వస్తు వాహనాదులు మనకు కావలసినవన్నీ. అంటే సంపదలో అధికంగా అనుభవించేస్తున్న విషయాలను పొందేసి ఈఎంఐలో అప్పులో గిప్పులో తెచ్చేసుకొని తినేసి తాగేసి బతికేసి తర్వాత చూద్దాం అంటున్నాం. అలా ఉండకూడదు. నీకు ఎంతుంటే వనరు అందులో కొంత తక్కువలో బతకాలి, ఉన్నంతలో తక్కువలో బతకాలి, కొంత ధనం పొదుపు చేసుకోవాలి. అది మూషిక వాహనం. అంటే అది అంత పెద్ద మనిషిని ఇంత చిన్న వాహనం మోస్తుందా, తీసుకెళ్తుందా? వాళ్ళకి తెలియదా కథ రాసిన వాళ్ళకి? అసలు ఈ కథలన్నీ రాసిన వాళ్ళు మనం ఆలోచించాలని రాశారు. వాళ్ళు అమాయకులా? మనం అమాయకులు. ఆలోచించలేకపోతాం, దాని మీద వాగ్వివాదాలు చేయటం, దాంట్లో లాజిక్ లేకుండా రాశారంటాం. అంత అమాయకులు అంత గ్రంథాలు రాసిన వాళ్ళు. మీరు ఆలోచించండి. అసలు పసిపిల్లడు కూడా ఏలుకంత బరువు మోయలేదని తెలీదా? మనిషికి అసలు ఏనుగు తొండం ఉండదు, ఏనుగు తల పెట్టలేరని తెలీదా? పసిపిల్లడికి కూడా తెలుసు. కాదు, అందులో తాత్వికతది. ఇలా మొత్తం దీన్ని ఆత్మజ్ఞానం దాకా పట్టుకుపోవచ్చు అలా చెప్పుకుంటూ. ఊరిన మీరు విషయం అడిగారని చెబుతున్నా. అంత సర్వజ్ఞుడైన వాడికి తన కొడుకునే తాను చంపుతున్నానని, అతను తన కొడుకేనని, తన భార్య చేసిందని తెలియదా? అంటే తెలియని విషయం ఏంటి? మనుషుల్లో ప్రాక్టికల్గా చెప్పాను. భార్య గర్భవతి అవుతుంది అన్న విషయం, గర్భవతి అయింది అన్న విషయం ఎప్పటికీ భర్తకు తెలియదు, భార్య చెబితే తప్ప. ఆవిడకైనా ఎలా తెలుస్తుందంటే ఆవిడ శరీరంలో వచ్చిన మార్పులను గమనించుకొని తాను తెలియజేస్తుంది, నేను గర్భవతిని అయ్యాను, మనకు బిడ్డ పుట్టే అవకాశం ఉంది అని. ఆ పుట్టే బిడ్డ ఎలా పుడతాడు? మొత్తం మాతృ శరీరంతో పుడతాడు. ఒకసారి రిపీట్ చేస్తున్నాను అనమాట. తల్లి గర్భంలోనే పిండం తయారై తల్లి శక్తిని తీసుకొని బిడ్డ బయటకు వస్తాడు. బయటకు వచ్చిన దగ్గర నుంచి అతనికి అవసరమైనటువంటి సర్వము తండ్రే సమకూరుస్తాడు. అందుకని తలను మార్చేయటం జరిగింది అక్కడ. తలను మార్చడం అంటే ఏంటి? తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ అప్పటి వరకు మామూలుగా ఏమీ ఉపయోగము లేనటువంటి తల, ఆలోచించవలసిన అవసరమే లేనటువంటి తల అప్పుడే మాతృగర్భంలోంచి బయటకు వచ్చాడు. ఇక్కడి నుంచి ఇంకా తలను ఉపయోగించవలసిన అవసరం వస్తుంది. అదంతా తండ్రి అడుగుజాడల్లో ప్రపంచం నుంచి నేర్చుకుంటాడు. తల్లిదండ్రులు ఇద్దరు ఉంటారు ఇప్పటి కాలంలో, అప్పటి కాలం చెబుతున్నా. అందుకని దాన్ని గమనించాలి. తల మార్చబడిందంటే తలలు మార్చేశారని కాదు, అద్భుతమైనటువంటి జ్ఞాన సంపదను ప్రపంచం నుంచి నేర్చుకుంటాడు, తెలుసుకుంటాడు. ఆ జ్ఞాన సంపదను పొందాలి, అంత అద్భుతమైన జ్ఞానాన్ని పొందాలి. ఎంత అద్భుతమైన అంటే పెద్ద తల. జంతువులన్నింటిలో ఉన్నటువంటి ప్రపంచంలోని అతిపెద్ద తల ఏనుగు తలే. అతిపెద్ద చెవులు ఏనుగు చెవులే. అతిపెద్ద తొండం ఏనుగుకే ఉంది. అంటే ఇదంతా ఏంటి? అవి ముఖ్య అవసరాలు. దానిని మనిషికి సూచనగా చేశారు. అలాగే పెద్ద పొట్ట, చక్కగా పుష్టిగా తినమని. అంటే ఏంటి? బలంగా తినమని, పొట్ట తయారు చేసుకోమని కాదు. కానీ దాన్ని ఎలా చెప్పాలి? బొమ్మలో చెప్పాలంటే. అందుకని చిత్రీకరణతో చెప్పారు. ఆ రోజుల్లో చిత్రీకరణే ఉంది. మనం వెనకటి నుంచి డెవలప్ అవుతూ వస్తున్నాం. అలా చెప్పారు చక్కగా. ఇప్పుడు ప్రతి పని వినాయకుడు, విఘ్ననాయకుడు, విఘ్నములను నాశనము చేసేవాడు అన్నారు. అంటే అదేంటి? మనలోని ప్రయత్న శక్తి. అంటే సంకల్ప వికల్పములు మొదలు పెట్టక ముందే అవుతుందో అవదో కొందరికి భయం వాళ్ళకి. అసలు ఏది మొదలు పెట్టాలనుకున్నా ముందు మొదలు పెట్టలేరు. అదే నీలో నువ్వే
నీకు నాయక లక్షణాలు లేవు, నీకులో స్త్రీలైన పురుషులైన నాయక లక్షణాలు ఉన్నవాళ్ళు ముందుకు చొచ్చుకెళ్ళిపోతారు. చొచ్చుకెళ్ళిపోవటం అంటే ఏంటి? ఏముంది, నా పరిధిలో, నా శక్తిలో, నా తెలివిలో, నా ప్రజ్ఞలో నాకు దొరికిన పని, నాకు వచ్చిన పని చేస్తున్నప్పుడు అసలు గజిబిజి గందరగోళం ఏంటి? వచ్చిందంత తృప్తిగా ఉంటున్నప్పుడు అసలు అది కూలి పని అయితే ఏంటి, కుబేరుడు పని అయితే ఏంటి? నాకు వచ్చింది అది, నాకు ఉన్నది అది, నేనున్న ప్రదేశం అది, నాకు తెలిసిన తెలివిలో, నా శారీరక శక్తిలో చేసుకుంటున్నా. ఇప్పుడు దాని గజిబిజి గందరగోళం ఏముంది? అసలు కాదు. ఎప్పుడు ఇది గజిబిజి గందరగోళం అవుతుందంటే ఆశ, అత్యాశ, దురాశ అధికంగా పొందాలన్నటువంటి కోరిక కలిగినప్పుడు మనకి విఘ్నములు వస్తాయి. విఘ్న నాశక తత్వము, వినాయక తత్వము మనలో మనమే పెంచుకోవాలి. జ్ఞానం పెరిగిన వాళ్ళు ఆలోచిస్తారు మనకున్న దాంట్లో మనం తృప్తిగా ఉండాలి అని. అందుకే మనకున్న దాంట్లో మనం తృప్తిగా ఉండాలి అన్నది వాహనంతో సూచించారు అక్కడ. తిండి శుభ్రంగా తినాలి, తెలుసుకోవడం శుభ్రంగా తెలుసుకోవాలి, మేధస్సును శుభ్రంగా పెంచుకోవాలి, శారీరక బలాన్ని శుభ్రంగా పెంచుకోవాలి, అవసరమైనటువంటి ప్రకృతిని పాడు చేయకుండా స్వచ్ఛమైనటువంటి గాలిని చక్కగా పీల్చుకునేలా మంచి వాతావరణం ఉంచుకోవాలి. వాతావరణాన్ని పాడు చేయకూడదు, కాలుష్యం చేయకూడదు, మనకంటే మంచి ఆక్సిజన్ పీల్చుకోవాలి. ఇవన్నీ కూడా ఆ సూచన. జస్ట్ ఊరుకునే నేను చాలా కామన్గా చెబుతున్నా, డెప్త్లో తత్వానికి వెళ్ళకుండా. అసలు అంత అవసరత కూడా లేదు. ఇవన్నీ కూడా మహాత్ములు అనేక దేవుళ్ళ రూపాలు చిత్రీకరించి మనకు చెప్పారు. ఇది వాస్తవంలో మా మానవ జీవితంలో ఉండేది మనిషికి అర్థమయ్యేలా చెప్పారు. వాహనం అంటే మళ్ళీ చెప్పాను, రిపిటేషన్ ఎందుకు చేస్తున్నానంటే ఇప్పుడు మనకి ఏం అవసరం అది కూడా చెబుతున్నా. మనకు వచ్చే ఆదాయం కంటే మన ఖర్చులు చాలా తక్కువ ఉండాలి. మనం ఉపయోగించుకునే వస్తువాహనాదులు చాలా తక్కువ స్టేజ్లో ఉపయోగించుకోవాలి. అంతే తప్ప అప్పులు చేసేసి, తప్పులు చేసేసి, రకరకాలుగా తెచ్చుకొని తినేసి తాగేయకూడదు. చాలా మందిని చూశాను ఈఎంఐల మీద వస్తువులు తెచ్చుకోవటం, ఆ ఈఎంఐలు కట్టడానికి నానా బాధలు పడతాం. కొంతమంది కట్టలేక వాళ్ళు వచ్చి వస్తువులు లాక్కుపోతే దుఃఖపడటం. ఎందుకంత ఆశ, ఎందుకు అత్యాశ, ఎందుకు దురాశ? నీకున్నదంటూ నువ్వు బతకరాదు, హాయిగా తిని సుఖంగా ఉండరాదు. 10 మంది చేత తిట్టించుకొని, అడిగించుకొని, దొంగ అనిపించుకొని, మోసగాళ్ళు అనిపించుకొని, ఎప్పుడు నిరంతరం అప్పులకి ఇళ్ళమ్మట పడతా ఉంటారు. బాబోయ్ నిన్ను చూడగానే మనుషులు పారిపోయేలా. ఎందుకు ఆ బతుకు? ఏముంది అందులో? బతికే 4 రోజులు మంచిగా బతికేదానికి. ఎక్కువగా బతికావా, తక్కువగా బతికావా, ఎంత సంపాదించి బతికావు, ఎన్ని అనుభవించి బతికావు, ఎంతకాలం బతికావు అన్నది కాదు, ఎంత మంచిగా బతికావు అన్నది. ఎందుకని ఎవరిని ఎంత ఇబ్బంది పెట్టకుండా బతికావు అన్నది. ఇది కదా మనిషి. నీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలిసే విషయం. కాబట్టి ఆ తత్వాన్ని అందులో చెప్పారు. అంతే తప్ప సర్వజ్ఞుడికి తెలియకపోవటం కాదు, మనకు తెలియదని చెప్పారు. సర్వజ్ఞ స్థితిలో చెప్పింది కాదు, అది మనం నేర్చుకోవటానికి చెప్పింది అది. ఇంకా అసలు శివుడు అంటేనే మళ్ళీ శివుడికి ఇచ్చిన ఆకృతిని మళ్ళీ దాన్ని వర్ణన చేయొచ్చు. ఇప్పుడు పార్వతీదేవి శివుడు అర్ధనారీశ్వర తత్వం. స్త్రీ పురుషులు వేరు కాదు, స్త్రీ పురుషులు ఇరువురు ఒకటే అని చెప్పారు. అంత తెలియకుండా చంపేసి తలకాయలు మార్చడం, ఆ తలకాయ తెచ్చి పెట్టేయటం, కోపం వచ్చి చంపేయటం, మళ్ళీ భార్య చెప్పగానే బతికించేయటం, ఇవన్నీ మానవ లక్షణాలు. మనం చూడండి ఘర్షణ పడిపోతాం, మళ్ళీ కాదు అది ఏదని కాంప్రమైజ్ అయిపోతాం. కాంప్రమైజ్ అయిపోయి మళ్ళీ ఏదో వాళ్ళు అడిగింది చేసి పెడతాం. మన ఇంట్లో నిత్య కుటుంబ జీవితం ఎలా ఉంటుందో దాంతో కంపేర్ చేస్తూ చెప్తున్నారు అంతే. అంటే అటు దైవతత్వాన్ని కలుపుతున్నారు, ఇటు మన తత్వాన్ని కలుపుతున్నారు. మన తత్వంలోంచి మన నడిపిస్తూ, మనలో ప్రశ్నలు పుట్టిస్తూ, ప్రశ్నలు పుట్టేంత ఈజీగా కథలు రాస్తూ, ఈ మాత్రం వాళ్ళకి తెలియదా అని అనిపించేలా, మనకు అనిపించేలా అటు రాసి అక్కడ ప్రశ్న పుట్టించి ఆ ప్రశ్నకి సమాధానం మనమే వెతుక్కునేలా చేసి, అందులోంచి దైవీ చింతన, తాత్విక చింతన, జ్ఞాన చింతన కలిగేలా చేసి అనంత ఆత్మశక్తి వైపు మనం నడిపించడానికి ఏర్పాటు చేయబడిన వ్యవస్థ దైవీ వ్యవస్థ. దేవుళ్ళు, దేవతలు, సగుణ సాకార వ్యవస్థ, భక్తి వ్యవస్థ. అది మన నిర్గుణ నిరాకార అనంత ఆత్మశక్తి వరకు తీసుకెళ్తుంది. ఇది నాకు తెలిసింది, మీరు అడిగిన దానికి చెప్పాను. అంతే తప్ప ఆయనకి సర్వజ్ఞత్వం తెలియక కాదు, ఆ సర్వజ్ఞత్వం లేక కాదు. మనకు నేర్పడానికి మహాత్ములు ఏర్పాటు చేసిన విధానం అది. ఇంక ఇందులో మనం కోడిగుడ్డు మీద ఏకలు పీక్కున్నామంటే మనం చేయగలిగింది లేదు. కానీ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, జ్ఞానము అంటే మొత్తంగా మనం మానవ జాతి ఒక మతభావంలో ఆలోచిస్తున్నారు అనుకోండి, ఆల్రెడీ మీ ఆలోచనలు కొన్ని ఫిక్స్డ్ భావాలతో నిండిపోయి ఉన్నాయి. కాబట్టి మీకు ఎవరెంత చెప్పినా, ఇప్పుడు నిండిపోయిన పాత్రలో పోస్తే ఏమవుతాయి, ఆల్రెడీ ఒక బిందె నిండా నీళ్లు ఉన్నాయి, నిండుగా ఉన్నాయి.
గ్లాసు నిండా నీళ్లు ఉన్నాయి, నిండుగా ఉన్నాయి, అందులో ఇంకా నీళ్లు పోస్తే ఏమో దొలికిపోతాయి. అలాగే ఆల్రెడీ అభిప్రాయాలతో ఉన్నటువంటి మతాభిప్రాయాలు, మార్గాభిప్రాయాలు, దైవాభిప్రాయాలు, దైవ విభేదాలు, గురు విభేదాలు, జ్ఞాన విభేదాలు, మత విభేదాలు, మనుషుల మధ్య విభేదాలు, ఇటువంటి విభేద భావాలతో, విరోధ భావాలతో, లేదా ఆల్రెడీ వాళ్ళకి తెలిసినటువంటి వాళ్ళు నమ్ముతున్నటువంటి భావాలతో నిండిపోయిన తలల్లో ఏం పోసినా ఎన్ని ఒలికిపోతాయి. కాబట్టి మీకు తెలియాలి అనుకుంటే, తెలుసుకోవాలి అన్న జిజ్ఞాస ఉన్నవాళ్ళు ముందు అభిప్రాయాలను ఖాళీ చేసుకొని ఆ సత్యాన్ని మనకు అన్వయించుకోవాలి. ఇప్పుడు శివ పరమాత్మ అక్కడ ఉంటే ఏంటి, ఆయన ఏం చేస్తే ఏంటి, ఆ పార్వతీదేవి ఏం చేస్తే ఏంటి, ఆ వినాయకుడు తల తీసేస్తే ఏంటి, కొత్త తల పెడితే ఏంటి, దీనివల్ల దేవుళ్ళు వాళ్ళు ఏదో చేసుకున్నారు, మనకు వచ్చిన లాభం ఏంటి, నష్టం ఏంటి దాని నుంచి అంటే అందులోంచి జ్ఞానమే మనకు లాభం, దాన్ని అజ్ఞానంగా మలుచుకోవడమే మనకు నష్టం. దేవుళ్ళు దేవతలు ఈ విధానంలో ఎవరికై నష్టం లేదు, దేవుళ్ళకే నష్టం, దేవతలకే నష్టం. నష్టలాభాలు మనకు కదా, దాన్ని వైపరీత్యంగా తీసుకొని విడ్డూరంగా నేను మహా తెలివిగలవాడిని, నేను మహా తెలివిగలదాన్ని, అంత చిన్న ఎలుక మీద ఈయన ఎక్కి వెళ్ళిపోతాడా, ఈయన ఎలుకెట్టం వస్తుంది, లేదా అంత పెద్ద తొండము ఈ తల అలా ఉంటుందా, ఏనుగు తల పెడతారా అని మన ఇష్టం వచ్చినాయి మనం బోల్డ్ జోకులు వేసుకోవచ్చు, దానికే ఉంది. అప్పుడు మన జీవితం కూడా జోకులుగానే సాగిపోద్ది, అలా బతికి బతికి చచ్చిపోతాం. అసలు ఆలోచించండి, ఏమీ ఆలోచించకుండా పుట్టి అలా పెరిగి బతికినంతకాలం తిని తాగి, తినుట తాగుట నిద్రపోవుట, కాలకృత్యములు కామ కోరికలు మాటి మాటికి తప్పుట లేదు. పుట్టుట పెరుగుట చావు తప్పదు. ఏం చెప్పండి, ఇంకా తినుట తాగుట నిద్రపోవుట, కాలకృత్యములు కామ కోరికలు మాటి మాటికి తప్పుట లేదు, పుట్టుట పెరుగుట చావు తప్పదు. ఏంటి ఇంకా వచ్చి వెళ్ళిపోయి మనకంటే తెలియదు కూడా ఉన్నాడా, ఎందుకు వచ్చావు, ఎందుకు పెరిగావు, ఎందుకు సచ్చావంటే నాకే తెలీదు, మనకు తెలీదు, మనం మళ్ళీ దేవుళ్ళు బొక్కలెత్తుకుతున్నాం వీళ్ళే. అంటే నేను అడిగిన సోదరుని అంటలా తిట్టుకునే మతాల వాళ్ళ గురించి చదువుతున్నా. ఎవరిని ఎవరో ఏమీ తిట్టబాకండి, ఊరిని అర్థం చేసుకోండి, మీ పని మీరు చేసుకొని వెళ్ళిపోండి. ఎందుకని మన చావు మందే, మన బతుకు మందే, మన నొప్పి మందే, మన సుఖం మందే, మన చావు బ్రతుకు అన్ని మనయే, ఇంకోళ్ళతో సంబంధమే లేదు అసలు. మన బ్రతుకులో మెరుగుదనాన్ని తేవటానికి, మన బ్రతుకుకి మెరుగు పెట్టడానికి, తుప్పు వదిలించడానికి దైవీ జ్ఞానాన్ని అనేక రకాలుగా ఉపయోగించి చెప్పే ప్రయత్నం చేశారు. అందులో ఇలా కథల రూపంలో మనకు అందించి, పాత్రల చిత్రీకరణతో, ఆ రూప దర్శనాలతో దేవుళ్ళు దేవతల రూపాలు, వాళ్ళ పిల్లల రూపాలు అలా పెట్టి మనకి చెప్పి అందులోంచి జ్ఞానాన్ని గ్రహించండి అని చెప్పారు. మళ్ళీ ఇంకా వినాయక తత్వంలో ఇంకో అద్భుతం ఉంది. వినాయకుడు కాక కుమారస్వామి అనేటువంటి ఆయన శివపరమాత్మకు మళ్ళీ పార్వతీదేవికి వీళ్ళకి ఇద్దరు కొడుకులు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరికి గణాధిపత్యం ఇవ్వాలి, నాయకత్వం ఎవరికి ఇవ్వాలి అనేటువంటి దాన్ని మళ్ళీ చర్చ వచ్చింది. ఆ కథను కూడా చెప్పారు. చర్చ వస్తే ఎవరు మొత్తం విశ్వాన్ని చుట్టేసి వస్తారో, అతి తొందరగా వస్తారో, విశ్వంలో ఉన్న అన్ని పుణ్యక్షేత్రాల్లో స్నానాలు చేసి వస్తారో, తీర్థయాత్రలన్నీ తిరిగి వస్తారో వాళ్ళకి ఇస్తామని చెప్పారు. వాళ్ళు దేవుళ్ళే కదా, మళ్ళీ వాళ్ళు విశ్వం అంతా తిరగడం ఎందుకు, వాళ్ళు పుణ్యక్షేత్రాల్లో మునగడం ఎందుకు, మళ్ళీ వాళ్ళ పుణ్యం సంపాదించడం ఎందుకు, దేవుళ్ళకి అవసరం అయింది కాదు. మళ్ళీ మన్న కలిపారు అందులో. ఒరే నాయన, ముందు నువ్వు అసలు సామాన్య మనిషిగా బతికి చేస్తున్నావు, అన్ని చెడ్డ పనులే చేస్తున్నావు, కొంచెం ఆ పుణ్యక్షేత్రాలన్నా దర్శించి, ఆ పుణ్యం అంటే ఏంటి, క్షేత్రం అంటే ఏంటి, ఆ తీర్థాటనలు ఏంటి, అక్కడ నదీ స్నానాలు ఏంటి, దాని చరిత్ర తెలుసుకో, ఆ స్థల విశేషం తెలుసుకో, అలా కొద్ది కొద్దిగా దైవ జిజ్ఞాసను పెంచుకో. నిరంతరం నీ ఇంట్లో నువ్వు కూర్చొని తినటం, తాకటం, పడుకోవటం, లేవటం, కాలకృత్యాలు ఇది కాదు. నువ్వు ఎందుకు పుట్టావు, ఎందుకు పెరుగుతున్నావు, ఎందుకు చచ్చిపోతావు, అసలు ఈ జీవితం ఏంటి, ఈ సృష్టి మూలం ఏంటి, నీకు మూలం ఏంటి, ఇది తెలియాలి అంటే నిన్ను ముందు కదపాలే అని అది పెట్టారు. అలా అన్నప్పుడు తన వాహనమైన నెమలేసుకొని కుమారస్వామి వెళ్ళిపోయాడు ముందు. ఈయన వాహనం ఏంటి, ఎలుక. అది ఎప్పటికి వెళ్తుంది, నెమలి ఎగరగలదు. ఈయన అసలు వెళ్ళే ప్రయత్నం కూడా చేయలేదు, వినాయకుడు వెళ్ళే ప్రయత్నం కూడా చేయలేదు అని చెప్పారు. ఆయన చక్కగా అక్కడే నుంచొని తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరులకి ఇద్దరికి నమస్కరించి, తల్లిదండ్రులకు నమస్కరించి అనాలి, అక్కడ నమస్కరించి వాళ్ళు చుట్టూ ప్రదక్షిణ చేశాడు.
వీళ్ళ చుట్టూ ఈయన ఇక్కడ ప్రదక్షిణ చేస్తే అక్కడ కుమారస్వామి విశ్వం మొత్తం తిరుగుతూ ఎక్కడెక్కడ ఏ పుణ్యక్షేత్రాలలో ఆయన స్నానం చేసి బయటకు వస్తున్నాడో, ఆయన వెళ్ళి దర్శనం చేసుకు బయటకు వస్తున్నాడో, ఏ ఏ ప్రదేశాలు ఆయన సందర్శిస్తున్నాడో ఆయనకంటే ముందు వినాయకుడు వెళ్ళిపోతూ కనపడుతున్నాడంట. ఇదేంటి ఎంత వేగంగా మన వెళ్ళగలడని ఆయన ఆశ్చర్యపోతున్నాడు. కానీ ఈయన అసలు వెళ్ళలేదు, తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేసి అక్కడ నమస్కారం చేసి నుంచున్నాడు. అంటే నాయన, భౌతికంలో నీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులే మూలము, ఆ మూలాన్ని మర్చిపోబాక. కనుక ఇప్పుడు ఆయనకి గణాధిపత్యాన్ని ఇచ్చేది ఎవరు? ఆ తల్లిదండ్రులేగా, ఆ శివుడేగా ఇవ్వాల్సింది, ఆ పార్వతీదేగా ఇవ్వాల్సింది. అక్కడేగా ఈ పోటీ వచ్చింది. అసలు ఎవరికి ఇవ్వాలి? చిన్నోడికి ఇవ్వాలా, పెద్దోడికి ఇవ్వాలా? సమర్థుడికి కదా అప్పచెప్పాలి. అంటే ఇస్తున్న తండ్రి, నీకేమి ఇవ్వని తల్లిదండ్రులు, నిన్ను మోసం చేసే తల్లిదండ్రులు బోళ్ళు మంది ఉంటారు, పుట్టిన పిల్లల్ని అమ్మేస్తున్నారు. అందుకని అందరు తల్లిదండ్రులకి వర్తించదు. తన బిడ్డల పట్ల ప్రేమ కలిగి ఆ బిడ్డలకి సర్వము సమకూర్చేటువంటి తల్లిదండ్రులకు మాత్రమే ఇది వర్తిస్తుంది, మిగిలిన తల్లిదండ్రులకు వర్తించదు. రాక్షస తల్లిదండ్రులు ఉన్నారు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని చంపబోయాడు. ఇప్పుడు బోళ్ళు మంది పిల్లల్ని అమ్మేసుకుంటున్నారు, కన్న పిల్లల్ని అమ్మేసుకుంటున్నారు. లేకపోతే అన్ని అనాథాశ్రమాలు ఎందుకు ఉంటాయి? కానీ రోడ్ల మీద పారేస్తుంటే కుక్కలు పీక్కు తింటున్న పిల్లలు ఉన్నాయి. వాళ్ళు బతికున్నటువంటి పిల్లల్ని కుక్కలు పీక్కు తింటున్నాయి. ఎన్నో కథనాలు వస్తున్నాయి. తొప్పదొట్టులో పారేస్తున్నారు. కాబట్టి అటువంటి తల్లిదండ్రులకు వర్తించదు. పార్వతీ పరమేశ్వరుల లాంటి తల్లిదండ్రులకి అది కూడా సందర్భం ఎందుకు వచ్చింది? గణాధిపత్యం ఎవరికి ఇవ్వాలి? గణనాయకుడిగా ఎవరిని పెట్టాలి? ఇన్ని గణములకు నాయకుడిగా. ఎందుకంటే ఆయన శివుడు సర్వ అధిష్టాన దేవత కనుక, మొత్తం ఆయన కింద ఉన్నాయి కనుక ఒక ప్రధాన పాత్ర తన కుమారుల్లో ఎవరికి ఇవ్వాలి? ఎందుకంటే ఆయన వారసులాళ్ళు కనుక, వాళ్ళకి హక్కు వస్తుంది కనుక అన్నప్పుడు పరీక్ష పెట్టాడు ఆయన. ఈయన ఏం చేశాడు? చక్కగా తల్లిదండ్రులకి గుండ్రంగా తిరిగాడు. ఎందుకని? దీని సమస్తానికి ఎవరో కర్తలో తల్లిదండ్రులే. అందుకని తల్లిదండ్రుల యొక్క గొప్పతనాన్ని కూడా అందులో చెప్పారు. ఆయన సర్వజ్ఞత్వం తెలియనివాడు కాదు. ఈయనకి తెలుసు, వినాయకుడికి తెలుసు సర్వజ్ఞత్వం, ఆయనకి తెలుసు. ఊరికే మనకు కథను చెప్పారు. అంటే ఎప్పుడు పెద్దవాడు గౌరవింపదగినవాడు అని. మనకు రామాయణంలో కూడా అదే జరుగుతుంది. శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకం అంటే కాదు, చిన్నవాడైన భరతుడికి రాజ్యం కావాలని కైకమ్మ కోరి రావణుడిని వనవాసానికి వెళ్ళిపోమంటది. అయితే భరతుడు తీసుకున్నాడా? ఆవిడ కోరింది రైటే, కానీ భరతుడు తీసుకోవాలా. తల్లినే నిందించాడు. ఇంత దుర్మార్గ కార్యం ఎలా చేసావు? అన్నరాజ్యం అన్నకొచ్చుంటే ఆనందపడేవాడిని నేను, అన్నరాజ్యం లాక్కోవాలని నేను ఎలా కోరుకుంటాను? అయితే ఇప్పుడు అన్నదమ్ములు అందరూ, అక్కచెల్లెళ్ళు అందరూ కొట్టుకు సావటమే కదా, మోసాలు చేసుకోవటమే కదా ఒకళ్ళనొకళ్ళు. అసలు తల్లిదండ్రులే బిడ్డలను మోసం చేస్తున్నారు. అహంకారం అంత ప్రబలిపోయింది. హిరణ్యకశిపుడు ఉన్నాడని చెప్పాగా మనకు అన్ని చరిత్రలు అందించారు. అందుకని మంచి తల్లిదండ్రులకి ఇది వర్తిస్తుంది. తల్లిదండ్రులను గౌరవించండి. మాతృదేవో భవ మొట్టమొదటి చెప్పారు. ఎందుకని పిండ తయారీ తల్లి గర్భంలో జరిగింది. పితృదేవో భవ, బయటకు వచ్చిన కాడి నుంచి మొత్తం కుటుంబాన్ని తండ్రి రక్షణతో జాగ్రత్తగా చూసుకుంటూ వస్తున్నాడు. మొట్టమొదటి నువ్వు కృతజ్ఞతలు చూపించవలసింది వీళ్ళకి, ఆ తర్వాత ఎవరికైనా. తర్వాత జీవిత భాగస్వామి జీవితంలోకి వస్తే దానికి శివభగవానుడే చెప్పాడు, నువ్వు వేరు, నీ భార్య వేరు కాదు, నువ్వు వేరు, నీ భర్త వేరు కాదు, మీ ఇద్దరు ఒక్కటై మీ పిల్లల్ని పెంచుకోవాలి. కుటుంబం అంటే తల్లిదండ్రులు వేరు వేరు కాదు, ఒక్కటి. అర్ధనారీశ్వర తత్వం అది. స్త్రీ పురుషులు వేరువేరు కాదు, దంపతులు వేరువేరు కాదు, ఒక్కళ్ళే. దంపతులు ఒక్కళ్ళైతేనే వేరువేరుగా ఉండకుండా ఉంటేనే, ఘర్షణలు లేకుండా ఉంటే పిల్లల్ని చక్కగా పెంచుకుంటారు. లేకపోతే పిల్లల్ని ఇల్లు అస్తవ్యస్తం చేసేస్తారు. వీళ్ళ ఆలోచనలు వాళ్ళ ఆలోచనలు, వీళ్ళు ఇట్లా అవుతారు, వాళ్ళు అట్లా అవుతారు, బోల్డ్ కొంపలు అలా నాశనం అయిపోతున్నాయి. అందుకని ఇదంతా మంచి వాళ్ళకే వర్తిస్తుంది. మాతృదేవో భవ అంటే అందరు మాతృలు మాతలకే అనుకోబాకండి. బోల్డ్ మంది మాతలు, దుర్మార్గ మాతలు ఉన్నారు. సొంత బిడ్డలను మోసం చేసిన మాతలు ఎంతో మంది ఉన్నారు. సొంత బిడ్డల్ని మోసం చేసి, ఇబ్బందులు పెట్టి, బాధలకు గురి చేసి, బిడ్డల పట్ల శత్రుత్వ భావాలను ప్రచారం చేసిన తండ్రులు ఎంతమంది ఉన్నారు. ఇప్పుడున్నారు. అప్పుడు హిరణ్యకశిపుడు కాదు. ఇలా ఎప్పుడూ ఉంటారు. కానీ సహజంగా తల్లిదండ్రుల్లో మంచి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అందుకని మాతృదేవో భవ, పితృదేవో భవ. నీకు జన్మనిచ్చి నీ కోసం పరితపించే తల్లిదండ్రులను ఎప్పటికీ వదలకో. వాళ్ళకి నువ్వు చేయటమే సర్వస్వము. ఇంకేం చేయక్కర్ల. నీ బాధ్యతలు నువ్వు నిర్వర్తించటమే సర్వస్వము. మొత్తం సృష్టి మొత్తం నువ్వు చుట్టూ వచ్చిందే ఒక పుణ్యమేమన్నా ఉంటే వచ్చేస్తుంది. అది నువ్వేం చేయక్కర్లేదు. ఎవరి బాధ్యతలను నిర్వర్తించుకుంటే మొత్తం నీకు రావాల్సిందంతా వస్తుంది. మంచి బాధ్యతల నిర్వహణే సర్వము.
బాధ్యతలు వదిలి పారిపోయారు, బాధ్యతలు సరిగ్గా చేయలేదు, నువ్వు ఎంత గొప్ప కార్యాలు చేయి, నువ్వు పాపాన్నే మూట కట్టుకున్నావు. విషయం ఏముంది అందులో? అలా అనేక రకాలుగా మనకు అందించే ప్రయత్నం చేశారు. అందులో కథని, తాత్వికతను తీసుకుందాం. ఇదే మతము, ఇదే కులము, ఇదే జాతి, ఇది ఎలా ఎందుకు చెప్పారు, అలా ఎందుకు చెప్పారు, దాన్ని నిందిద్దాం, దీన్ని నిందిద్దాం అని బొక్కలెత్తిగే మనస్తత్వంతో చూస్తే అసలు ఇవి వినబాకండి. లేదా అందులో తాత్వికతను తెలుసుకుందాము అంటే తప్పకుండా మీరు అడగండి, నాకు తెలిస్తే చెప్పే ప్రయత్నం చేస్తాను. అది కూడా నేను ఎక్కడో లోతుల్లోకి తీసుకెళ్ళిపోయి మీకు ఆధ్యాత్మిక తత్వాన్ని, మీకు అర్థం కాని తత్వాన్ని చెప్పను. వాడుకలో, మన జనజీవన స్రవంతిలో, వాడుక భాషలో మనకు తెలిసిన వాడుక విషయాలనే చెబుతాను. మనకున్న విషయాల్లోనే ఉంటుంది అదంతా. మహాత్ములు చక్కగా మన జీవితానికి అన్వయిస్తూ మానవ జీవితానికి సంబంధించినటువంటి దానిని అందులో చొప్పిస్తూ మళ్ళీ దైవత్వాన్ని కనుగొనేలా, మనిషి అర్థం చేసుకునేలా మనిషిలో ప్రశ్నలు పుట్టిస్తూ అందులో దైవత్వాన్ని విడిచారు. మానవత్వాన్ని, దైవత్వాన్ని, మొత్తంగా జ్ఞానతత్వాన్ని ఇమిడ్చి తయారు చేసిన పురాణ గాథలు ఇవన్నీ. అంటే ఇక్కడ దాన్ని మనం మానవత్వంతో మొదలెడితే దైవత్వాన్ని తెలుసుకొని అనంత ఆత్మతత్వం వరకు వెళ్ళిపోయే వరకు ఉంటుంది. జిజ్ఞాసువులకు మాత్రమే. అంతే తప్ప దాంట్లో బొక్కలు ఎత్తికి ఆ మతాలను తిడదాం, ఈ మతాలను తిడదాం, ఆ దేవుణ్ణి తిడదాం, ఏ దేవుణ్ణి తిడదాం, నేనే గొప్పోడిని పెద్ద పెద్ద ప్రేలాపనలో అవన్నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడదాం అనుకునే వాళ్ళకి అసలు ఇది పనికిరాదు. మీరు వినకండి, మీరు నాశనం అయిపోయి నలుగురు నాశనం చేస్తారు. నాశనం మానవత్వం కాదు, మానవతత్వం కాదు. ఎప్పుడు మనిషి సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, నాలాగే అందరూ ఉండాలి. దాన్ని అర్థం చేసుకోవడానికి అవసరమైన జ్ఞాన సంపదను మనం పెంచుకోవాలి. అలా పెంచుకోమని ఇవన్నీ మనకు తెలియజేశారు. నాకు తెలిసినంత వరకు మీకు చెప్పే ప్రయత్నం చేశాను. ఇలా మీకు ఏదైనా సందేహాలు ఇలాంటివి ఉంటే చక్కగా మీరు అడిగితే చెబుతాను. కానీ ప్రత్యేకంగా నేను వాటిల్లోకి వెళ్ళి చెప్పను. ఎందుకని అంటే ఒక మతాన్నో, ఒక విధానాన్నో, ఒక దేవుణ్ణో, ఒక పద్ధతినో, ఒక గురువునో నేను ఎవరికి చొప్పించాలనుకోవట్లా, దాన్ని ఒప్పించాలనుకోవట్లా. నేను అక్కడక్కడ ఉదాహరణలుగా నేను చదివినటువంటి నా జీవితం అంతా చాలా చిన్న జీవితం. అందులో ఎంతమందిని చదవగలను, ఎంతమందిని తెలుసుకోగలను? నేను తెలుసుకోవాలంటే ఎవరొకళ్ళ ద్వారానే తెలుసుకోవాలి కదా. అలా నేను అనుసరించిన గురువులు, నేను చదివిన పుస్తకాలు, నేను చదివిన ఆ కొద్దిపాటిలోంచి నాకు అర్థమైపోయింది ఆత్మజ్ఞానమే అల్టిమేట్ అని అక్కడికి వచ్చాను. ఆ మాత్రానికి 35 ఏళ్ళు పట్టింది. ఆ కొద్ది మంది పేర్లు ఉదహరిస్తూ ఉంటాను. రావణ మహర్షి అని, షిరిడి సాయిబాబాను, అక్కలకోట మహారాజాను, వెంకటేశ్వర స్వామి వారిని. ఏంటి నాకు తెలిసిన వాళ్ళు అంతే. తెలిసిన వాళ్ళంటే మా ఇరుగు పొరుగు పరిచయాలు ఉన్న వాళ్ళని కాదు, వాళ్ళ చరిత్రలు చదివాను, ఆ గ్రంథాలు చదివాను. అలా అలా ప్రయాణంలో నాకు అర్థమైంది ఆత్మజ్ఞానం అల్టిమేట్ చాలు ఇంకా మనకని. ఇంకా సంతృప్తి పడ్డానికి చదువుతూ తెలుసుకుంటూ వెళ్తే 1,000,000 జన్మలు ఎత్తినా పూర్తి అవ్వదు తెలుసుకోవటం. అంత జ్ఞానం ఉంది ఇక్కడ. ఆధ్యాత్మికతలో అన్ని గ్రంథాలు రచించి పెట్టారు. మనకెందుకు, మన ఆకలంతా అంత తింటే కడుపు నిండిపోద్ది. నాకు చాలా అనిపించింది ఆత్మజ్ఞానం వైపు ప్రయాణం మొదలైపోయింది. ఆత్మజ్ఞానానికి సంబంధించి తెలుసుకుందామని ప్రయత్నించుకుంటూ, నన్ను నేను మార్చుకుందామని ప్రయత్నించుకుంటూ ముందుకు సాగుతున్నాను. అందుకని ఒక గురువునో, ఒక దేవుణ్ణో, ఒక విధానాన్నో, ఒక పద్ధతినో, ఒక రంగునో, ఏ విషయాన్ని నేను బలపరిచేలా చెప్పను. నేను చెప్పిన పేర్లు, ఉదాహరణలు బలపరచడానికి కాదు, నాకు అవి మాత్రమే తెలుసు, మిగిలినవి తెలియదు. నేను మానవ జాతికి సంబంధించిన మనిషిని. ఆత్మజ్ఞానం ఇలాగే ఉంటుంది. ఎందుకని ఆత్మజ్ఞానంలో, అనంత ఆత్మశక్తిలో మొత్తం విశ్వమంతా ఆత్మశక్తిమయమే. అప్పుడు విడిపోవటానికి ఉండదు. మతాల పేరులతో విడిపోవటానికి, మార్గాల పేరులతో విడిపోవటానికి, విభేదాలు, దేవుళ్ళ పేరులతో, దేవతల పేరులతో విడిపోవటానికి అసలు భావనలే పుట్టవు అక్కడ. యావత్ విశ్వశక్తి ఒక్కటే అన్న భావనలోకి వెళ్ళినాక మొత్తం ఆకాశతత్వం వచ్చేస్తుంది. ఏదో బతుకుతున్నప్పుడు శరీరం ఉంది కాబట్టి రూపాలు, మనుషులు కనపడతారు అంతే. కానీ భావనలో ఆకాశతత్వం వచ్చేస్తుంది. నేను ఆకాశతత్వంలో కలవటానికి ప్రయత్నించుకుంటున్నా. జీవితం, శరీరం ఉన్ననాళ్ళు మంచిగా బతకాలి, మంచిగా బతకడానికి ప్రయత్నించుకుంటున్నా. అంటే సద్గుణాలతో బతకాలి, క్రియలన్నీ సత్క్రియలు ఉండాలి. జీవితం జీవించేటప్పుడు సత్కర్మలతో, సత్క్రియలతో, సద్బుద్ధితో జీవించాలి శరీరం ఉన్నంత వరకు. కానీ అంతిమం ఆకాశతత్వం. ఇప్పుడు భావన ఎలా ఉంటుంది? ఒక మతం దగ్గర ఆగిపోదు, ఒక దేవుడి దగ్గర ఆగిపోదు, ఒక గురువు దగ్గర ఆగిపోదు, ఒక గ్రంథం దగ్గర ఆగిపోదు, అనంతం వైపు సాగిపోతూ ఉంటుంది. అందుకని దేన్ని సమర్థించేది లేదు, దేన్ని విమర్శించేది లేదు. ఎందుకని అన్నీ ఆనందంలోనే ఉన్నాయి. దేన్ని విమర్శించినా, దేన్ని తిట్టినా అది అనంతాన్ని తిట్టినట్టే. దేన్ని పోగిడినా, దేన్ని ఆకాశానికి ఎత్తినా అది అనంతాన్ని ఎత్తినట్టే.
ఆల్రెడీ మహాత్ములు చెప్పినవి అన్నీ ఉన్నాయి. సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అన్నారు. నువ్వు ఎక్కడ ఏ దేవుడికి నమస్కరించినా అది కేశవుడికి చెందుతుంది అన్నారు. ఉన్నదో ఒక ఆయన కేశవుడు అంటావో మాధవుడు అంటావో ఏదోడు అనుకో, ఒక తత్వం అది. ఆ తత్వం నువ్వు అభివృద్ధి చెందుతూ అనంతత్వం వరకు సాగాలి. ఇది మనిషికి సాధ్యపడుతుంది. ఏషం మర్చిపోబాకు. మీరు ప్రయత్నిస్తారా, ప్రయత్నించరా, పొందుతారా, పొందరా తర్వాత అది మీ ఇష్టం. కానీ మనిషికి సాధ్యపడే విషయం ఇది. మనిషి తన పరిమిత శరీర తత్వంతో మొదలయ్యి, నేను ఈ శరీరం అన్న భావం నుంచి మొదలయ్యి అనంతత్వం వరకు వెళ్ళగలిగినటువంటి శక్తి, జ్ఞానశక్తి మనిషిలో ఉన్నది. దాన్ని వాడుకోమని చెబుతున్నారు. దాన్ని వాడుకోవటానికి మనకు అనేక రకములుగా గ్రంథాలను, జ్ఞాన గ్రంథాలను, పురాణాలను, ఇతిహాసాలను అనేక రకాలుగా చెప్పే ప్రయత్నం చేసి అందించారు. ఎవరికి ఎలా అర్థమవుతుంటే అలా పట్టుకెళ్ళిపోవటమే. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. నేను చెప్పింది ఒకవేళ నచ్చకపోతే దయచేసి నేను అతి సామాన్యుడను, నేనంత విశ్లేషణలో వివరణలో ఏదో అద్భుతంగా చెప్పగలిగిన పాండిత్యము లేదు, జ్ఞాన సంపద లేదు, ఎటువంటి ఆత్మానుభవము కలగలేదు. కేవలం నేను వాచా వేదాంతి అని ఒక పదం ఉంది. అంటే ఏంటి? వాక్కులతో ఉన్న చదువుకునే మీకు అప్పచెబుతున్నాను. చదువుకోవటానికి ఏముంది? బోల్డ్ పుస్తకాలు ఉన్నాయి, బోల్డ్ మంది ప్రవచనకారులు ఇప్పుడు కూడా చదువుతూనే ఉంటారు. 4 ఉపన్యాసాలు మనం ఒక ఉపన్యాసం చెప్పేయచ్చు, 4 పుస్తకాలు చదివేసి మనం ఒక పుస్తకం రాసేయచ్చు. ఏముంది అందులో పెద్ద విషయం? ఇప్పుడు జరుగుతుంది కూడా అదే. అందుకని ఇప్పుడు ఎవరు నిజంగా జ్ఞానులు, ఎవరు అజ్ఞానులు ఎవరికి తెలీదు, ఎవరికి వాళ్ళకే తెలుసు. అందుకని బయట ఉన్న జ్ఞానులతోనూ మీకు పని లేదు, బయట ఉన్న అజ్ఞానులతోనూ పని లేదు. మీలో ఉన్న అజ్ఞానాన్ని మీరు చూసుకొని దాన్ని జ్ఞానంగా మలుచుకొని చక్కగా సద్గుణాలతో, శరీరం ఉన్నంత వరకు సద్గుణాలతో, సత్కర్మలతో, సద్బుద్ధితో ఉండే ప్రయత్నం చేయండి. ఈ శరీరంతో ఇలా సాగుతూ అనంతత్వాన్ని మనం అర్థం చేసుకోగలమా? అనంతత్వం కేవలం అర్థం చేసుకోవడం అయిపోవడం కాదు, ఏం ఉండదు అక్కడ. భావరూపం అది, అవగాహన రూపం అది, అర్థం అవటం అది. అనంతత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి, అదే మోక్షమై కూర్చుంటుంది. శుభమస్తు.